అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నాకు మా బావ ఉన్నాడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక అందమైన కుటుంబం, భార్య, భర్త, ఒక పాప. ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండే ఆ కుటుంబంలో భగవంతుడు విషాదాన్ని నింపబోతున్నాడని తెలియని ఆ మనుషులు, వాళ్ళ మనసులు, వాళ్ళ మధ్య ఆ సంతోషాలు, చిరునవ్వులు ఎంతోసేపు నిలబడలేకపోతున్నాయని తెలుసుకోలేని వాళ్ళు పాపని తీసుకుని అలా బజారుకి వెళ్ళారు భార్యాభర్తలు. వస్తూ చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది భార్యాభర్తలు వస్తున్నటువంటి బండికి. అక్కడికక్కడే భార్యాభర్తలిద్దరూ శవాలై మిగిలారు. వాళ్ళు కొన ఊపిరితో ఉండగా ఆ పసిదాని ప్రాణం మాత్రం కాపాడుకోగలిగారు అతి కష్టం మీద. ఆ తరువాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన ఉపయోగం లేక ఆ శవాల్ని తీసుకొచ్చి గుమ్మం ముందు పడుకోబెడితే ఇక నలుగురు వచ్చారు. వచ్చి ఆస్తుపాస్తులు ఏమైనా ఉంటేనే కదా ఎవరికైనా ఈ రోజుల్లో విలువ, గౌరవం అనేదే. ఏమున్నాయి ఏంటి అని నలుగురు పోగయ్యి లెక్కలు చూసుకుంటే ఆ పోయిన అతని పేరు జగదీశ్వరరావు అని, ఆవిడ పేరు సునంద అని, పాప పేరు ప్రశాంతి అని, పాప వయస్సు 3 సంవత్సరాలని. అయితే జగదీశ్వరరావు చేసేది ప్రైవేట్ ఉద్యోగమేనని, సునంద గృహిణనే. వాళ్ళ ఇద్దరి ప్రేమకి గుర్తుగా పుట్టింది ఆ పాపాయనే. వాళ్ళకంటూ స్థిరచరాస్తులు ఆ ఇల్లు తప్ప ఏవీ లేవని, ఆ ఇల్లు కూడా లోన్లో ఉందని బ్యాంకు వాళ్ళు వచ్చి ఆ ఇంటిని జప్తు చేసి ఆ ఇంటిని వేలం వేసి వీళ్ళ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ ఇల్లు అమ్మగా వాళ్ళ అమౌంట్ పోను మిగతా డబ్బుని కోర్టు వారు పాప పేరు మీద కోర్టు బ్యాంకులో మేము అలా భద్రపరుస్తామని చెప్తే, ఏమీ లేనప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటాం, మళ్ళీ రేపొద్దున దీనికి ముద్ద ఖర్చు, బట్ట ఖర్చు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి కొట్టామని, తిట్టామని, పనులు చేయించుకున్నామని, ఆరళ్ళు పెట్టామని అదొక దరిద్రం మళ్ళీ మనకి. ఎందుకు వచ్చిన పాడు పీడాకారం అనుకొని మాకెవరికి సంబంధం లేదని, ఎవరి పిల్లలు ఎవరి బాధ్యతలు వాళ్ళకున్నాయని, అయినా మేము అసలు ఎక్కడో దూరాభారాన ఉండేవాళ్ళమని, మాకే జరుగుబాట్లు లేవని, ఒకళ్ళ పిల్లని మేమేం పోషించేమని అందరూ వదిలేసిపోయారు. ఇక కోర్టు వారు నిర్ణయం తీసుకొని పసిదాన్ని తీసుకెళ్ళి ఒక ఆర్ఫన్లో జాయిన్ చేయమనమని, ఆ పసిది ఎప్పుడైతే గనక పెద్దదవుతుందో ఆ తరువాత వడ్డీతో సహా వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇంటి డబ్బులు ఏదైతే గనక ఇల్లు డబ్బులు పోను మిగతా డబ్బులు మిగిలాయో అవి బ్యాంకులో వేశాము, వడ్డీతో సహా పాపాయికి అప్పచెప్పమని కోర్టు తీర్పు ఇచ్చింది. అలా పాప ఆర్ఫన్కి చేరుకుంది. ఆర్ఫన్కి చేరుకున్న చిన్ని పాపకి ఫస్ట్ అమ్మ లేదని తెలియదు, నాన్న లేడని తెలియదు. ఆర్ఫన్లో ఉండే వాళ్ళు నిజం చెప్పాలంటే చాలా మంచివాళ్ళు. ఎన్నో రకాల మోసాలు, ఘోరాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఆర్ఫన్లో ఉండేటటువంటి సిస్టర్ చాలా మంచి ఆవిడ. పిల్లని దగ్గరికి తీసుకొని ఉలిక్కి పడుతుంటే ఆవిడ ఎత్తుకొని తిప్పుతూ, భయపడకమ్మా, అమ్మ ఊరెళ్ళింది, వచ్చేస్తుంది, నాన్న ఊరెళ్ళారు, వస్తారు అని చెప్పి పాపని అలా ఆవిడ గారాం చేస్తూ పెంచుతూ ఒక్కటే అయిపోతోంది, లోన్లీగా ఉంటోంది అనే దిగులుతో పద్దాక ఇలా ఏడుస్తోందని ఆవిడకి అర్థమయ్యి మెల్లమెల్లగా పాపాయిని వాళ్ళ ఆర్ఫన్ వాళ్ళదే స్కూల్ ఉంటే ఆ స్కూల్లోకి మెల్లగా పంపించడం మొదలుపెట్టారు. దాంతోపాటు పాపకి స్నేహితుల్ని చేద్దామని అదే ఆర్ఫన్లో ఎవరో తల్లి కనేసి వదిలేసిపోయిన వాళ్ళు, తల్లి తండ్రి లేని వాళ్ళు చాలామంది పిల్లలుంటే అందులో జనని, జయంత్ అనే ఇద్దరు ప్రశాంతికి స్నేహితులయ్యారు. జయంత్ తనేం తినేటప్పుడైనా ప్రశాంతికి, జననికి పెట్టి తినేవాడు. జనని జయంతికి ముద్దు పెడితే ప్రశాంతి అన్న అని కౌగిలించుకునేది. అలా జయంత్ ప్రశాంతికి దేవుడిచ్చిన అన్నయ్య అయిపోయాడు.
జనని జయంతో చిన్నప్పటి నుంచే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టాన్ని పెంచుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత సిస్టర్ వీళ్ళ ఫ్రెండ్షిప్ని చూసి తోడులేని వాళ్ళకి భగవంతుడే తోడునిస్తాడేమో, దిక్కులేని వాళ్ళకి ఆయనే దిక్కవుతాడేమో అనిపించేదే ఆవిడకి. పిల్లలు ముగ్గురు కూడా చాలా బ్రహ్మాండంగా చదవటం గమనించిన ఆవిడ రేపు పిల్లల పై చదువుల కోసం స్పాన్సర్స్ని చూడాలనే దాంతో ఆ అనాథాశ్రమానికి బాగా డబ్బున్న వాళ్ళు చాలామంది ఫారినర్స్ వచ్చి వెళుతూ ఉండేవాళ్ళు. అలా వచ్చే వాళ్ళతో ఆవిడ పిల్లల్ని చూపించి వాళ్ళు చాలా బాగా చదువుతున్నారని, ఎవరైనా డోనర్స్ ఉంటే కాస్త చూసి పెట్టమంటే 3 బాగా డబ్బున్న డోనర్స్ దొరికారు. దాంతో పిల్లలకి అయ్యేటటువంటి చదువు ఖర్చు, తిండి ఖర్చు, బట్టల ఖర్చు మొత్తం మేము చూసుకుంటామని వాళ్ళు హామీలు ఇస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పింది ఆవిడ. అలా వాళ్ళు పంపించే డబ్బులతో పిల్లలకి ఏమీ తక్కువ కాకుండా చూసుకునేది సిస్టరు. ఇలా కాలచక్ర ప్రవాహంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ 10 ఏళ్ల వయసు వాళ్ళు అయ్యేసరికి ముగ్గురు అలా కూర్చొని ఉండేవాళ్ళు. ఎవరైనా అనాథాశ్రమానికి ఫ్రూట్స్ పంచడానికో, స్వీట్స్ పంచడానికో, బర్త్డేలని చాక్లెట్స్, కేక్స్ పంచడానికో, ఇక్కడ బర్త్డేలు చేసుకోవటానికో వచ్చినప్పుడు అమ్మ, నాన్న, ఫ్యామిలీ, ప్రేమ అంటే అలా ఉంటుందా? వీళ్ళకి ఇప్పటికి తెలిసింది తల్లిదండ్రులు లేరని, తాము అనాథలమని, ఇది ఆర్ఫన్ అని. ఇక్కడ ఇంకా తమలాంటి చాలామంది అనాథలు ఉన్నారని వయసుతో పాటు తెలుసుకున్న ఆ పిల్లలు ప్రేమ కోసం తప్పించిపోయేవాళ్ళు. నిజానికి బయట ఉన్న పిల్లలకి తెలియందే ఆ అమ్మా నాన్నల ప్రేమే. ఆ అమ్మా నాన్నలు వాళ్ళ కోసం పడే తాపత్రయమే. ఆ అమ్మా నాన్నలు వాళ్ళ కోసం ప్రతి క్షణం నిద్రాహారాలు మాని చేసేటటువంటి వాళ్ళ కోసం పడే కష్టమే, విలువే వాళ్ళకి తెలియదు. కానీ అలా వచ్చిన వాళ్ళని చూసిన ఈ పిల్లలు అమ్మంటే అలా తినిపిస్తుందా, అలా ఒళ్ళో పడుకోబెట్టుకుంటుందా, అలా దగ్గరికి తీసుద్దా, నాన్నంటే అలా ఉంటాడా, అలా తల నిమురుతాడా, ఎత్తుకుంటాడా అని చూసే కొంతమంది భార్యాభర్తలు వచ్చేవాళ్ళు. చాలా ప్రేమగా ఉండే భార్యని భర్త దగ్గరికి తీయటం, కొంతమంది భార్య, భర్త, పిల్ల వచ్చేవాళ్ళు. వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటే ఇది ఫ్యామిలీ, ఆయన భర్త, ఆవిడ భార్య, బాగుంది కదూ. కొందరు మొత్తం ఫుల్ ఫ్యామిలీ వచ్చేవాళ్ళు. అత్త, మామ, కొడుకు, కోడలు, ఆడపడుచులు, మరుదులు చాలా చక్కగా ఉండేవాళ్ళు. మంచి మంచి ఫ్యామిలీల్లో వాళ్ళు వస్తే అవన్నీ చూస్తూ పెరుగుతూ ఉన్నాయి ఈ పిల్లలకి. ఎంత బాగుంటుందో కుటుంబం అంటే, అమ్మ అంటే, నాన్న అంటే, ప్రేమ అంటే, ఆప్యాయతలంటే, బంధువులంటే, బంధుత్వాలంటే అనే పిల్లలు వాళ్ళనే చూస్తూ అలా ఉంటే బాగుంటుందనే ప్రేమ కోసం పరితపించిపోయేవాళ్ళు. ఎవరైనా ప్రేమగా పలకరిస్తే చాలు, ఎక్కడా లేని గుండెల్లో నుంచే ఎడారిలో ఒయాసిస్సులాగా వాళ్ళకి ఎక్కడా లేని అనురాగం పొంగిపోయి తెగ కబుర్లు చెప్పొచ్చేవాళ్ళు. వాళ్ళతో కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ఆడపిల్లలు పెద్ద మనుషులు అయ్యారు. ఆ తర్వాత పిల్లాడు పెరిగాడు. ఇక 10th క్లాసులు అయిపోయినాయి. చాలా బ్రహ్మాండమైన మార్కులతో పాస్ అయ్యారని ఇన్వెస్టర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత పిల్లలు ఇంటర్కి వెళ్ళారు. ఎంసెట్లో ర్యాంకులు తెచ్చుకుంటే చాలా తక్కువ ఫీజులతోనే పిల్లలకి మెరిట్ల మీద సీట్లు వచ్చినాయి. సిస్టర్ని అడిగి ఇంజనీరింగ్లో చేరారు. జనని జయంతో ఇద్దరూ కూడా సిఎస్సి తీసుకుంటే ఇంజనీరింగ్లో ప్రశాంతి సివిల్ తీసుకుంది. అలా ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా చదువుకుంటామంటే పిల్లల్ని చదువుకోనివ్వండమ్మా అని చెప్తే ఎంటెక్లు కూడా చేశారు. చేసిన తర్వాత చదివించిన డోనర్స్ వస్తే వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి మీకు జీవితాంతం రుణపడి ఉంటామని, మా తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదని, కానీ మీరే లేకపోతే ఈ రోజున మాకు ఈ విద్యాదానం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదని, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని, మా జీవితంలో మేమంటూ బ్రతికి ఉన్నంత కాలం మా అమ్మా నాన్నలతో పాటు వాళ్ళెక్కడున్నారో తెలియదు, వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు, కానీ మాకు కనిపించే దేవుళ్ళు మీరేనని వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకొని సిస్టర్కి నమస్కారం చెప్పి మేము మరికొంతమంది అనాథల్ని మేము కూడా చదివిస్తామని, ప్రతి నెల కూడా ఇంత అమౌంట్లని పంపిస్తామని పిల్లలు ముగ్గురు కలిసి ఉద్యోగాలు వచ్చినాయి. ముగ్గురికి చాలా పెద్ద ఎంఎన్సి కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్మెంటుల్లోనే వెళ్ళి జాయిన్ అయ్యారు. జాయిన్ అయితే
జనని జయంతికి చిన్నప్పటి నుంచి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరే ప్రేమించుకుంటున్నామని వయసుకు వచ్చాక ప్రపోజ్ చేసుకుని ఆ తర్వాత ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చాయో ఇంకా ఇలా విడిగా ఉండకూడదని రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. సిస్టర్ చేతుల మీదుగా వాళ్ళ డోనర్స్ కూడా బ్లెస్ చేశారు వాళ్ళని. ఆ తర్వాత ప్రశాంతే, మీ ఇద్దరు కాపురం పెట్టుకోండి, నేను వెళతానంటే ఎక్కడికి నువ్వు వెళ్ళేదే, నాకు నువ్వు దేవుడిచ్చిన చెల్లెలివి, నాకు నువ్వు దేవుడిచ్చిన స్నేహితురాలివే, మనం ముగ్గురం దిక్కులేని అనాథలమే అయినా మనం ముగ్గురం ఇప్పుడు కుటుంబం, ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మాతోనే ఉందుగానే అని చెప్పి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకుని ఒక దాంట్లో జనని జయంత్, ఒక దాంట్లో ప్రశాంతి ఉంటూ ఇక ఎవరి ఆఫీసులకి వాళ్ళు, జనని వంట చేస్తే ప్రశాంతి ఇంటి పని చేస్తూ జయంత్ వీళ్ళిద్దరికీ హెల్ప్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బయటికి వెళ్ళిన ముగ్గురు కలిసి వెళ్ళొస్తూ సంతోషంగా సరదాగా జనని వాళ్ళు అప్పుడే పిల్లల్ని కనకూడదు, కొన్నాళ్ళు ప్లాన్ చేసుకోవాలని ప్రతి నెల జీతం రాగానే ముగ్గురు జీతాల్లో నుంచి ఇంత అమౌంట్ అని తీసి సిస్టర్కి ఆర్ఫన్కి పంపించేవాళ్ళు. ఆ తర్వాత ఇలా ముగ్గురు కలిసి చక్కగా ఆఫీసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వస్తూ మంచి జీతాలు ప్రశాంతంగా సంతోషంగా జీవితాలు గడిచిపోతూ ఈలోపు సిస్టర్ ఒకసారి ప్రశాంతి కబుర్ చేసి, లాయర్ గారు నీ కోసం వచ్చారమ్మా, అడ్రస్ ఇచ్చానని చెప్తే లాయర్ గారు వచ్చి అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ తాలూకా వాళ్ళ అమ్మ నాన్నల ఫోటోలు, అలాగే వాళ్ళ అమ్మ నాన్నలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ క్యాస్టు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి దాంతోపాటు ప్రశాంతికి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాని తాలూకా ఆయన చెక్కు కూడా ఇచ్చేసి వెళ్ళాడు. ఆ డబ్బుల్ని జాగ్రత్తగా ఉంచుకో, రేపొద్దున ఏది ఎలా పోయినా మనిషిని నడిపించేది ఆ రూపాయేరా, నీకు అది ఉండాలన్నాడు జయంత్. గోల్డ్ కొనుక్కోవే అంది జననే. వద్దొద్దు, అమౌంట్ ఉండేవి అన్నయ్య అన్నట్టు అంటే నువ్వు నీ గోల్డ్ పిచ్చి నోరుమోయ్ అన్నాడు జననినే జయంత్. అనేసరికి ఎప్పుడు చూసినా బంగారం బంగారం బంగారం, ఎందుకే తల్లి నీకు అంత పిచ్చే అన్న తర్వాత జీవితం కూడా ఒక్కటే అనుభవించాలంటారు, పిచ్చెక్కింది అంటారు నీకు, మరి ఎలాగైతే అన్న తర్వాత నీకే నయంలే, మీ అమ్మ నాన్న ఎవరో తెలుసో, కనీసం ఏ క్యాస్టో తెలుసో, నీ తలకాయ పోయిన వాళ్ళ క్యాస్ట్ అంటే పిచ్చి కాకపోతేను, నువ్వు నీ చాదస్తం కాకపోతేను అన్న తర్వాత ప్రశాంతి ఉద్యోగానికి వెళ్ళే దగ్గర ఒకడు అంతకుముందున్న మేనేజరు చిన్న అబ్బాయి, ఒక 35 to 40 మధ్యలో ఉండే అబ్బాయి అయినా ఆ అబ్బాయి చాలా క్యారెక్టర్ ఉన్నాడు, గాలి వెధవ కాదు, వర్క్లో మాత్రమే చేయించేవాడు ఆ అబ్బాయి. అయితే రీసెంట్గా అతను మారి ఒక 60 years వాడు, దాదాపు ఒక 65 మధ్యలో ఉన్నోడు ఒకడు వచ్చాడు. వాడు ప్రశాంత్ మీద కన్నేసి ప్రశాంత్ని ఉంపుడు గత్తె కింద ఉంచుకోవచ్చని, ప్రశాంత్కి అమ్మా నాన్న లేరు, దిక్కు మొక్కు లేదు, అనాథ అనే దాంతో ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయబోతే ఆఫీసులోనే తుక్కు కింద వాడిని కొట్టేసి ఆ తర్వాత హైర్ అఫీషియల్స్కి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత జననిని జయంత్ని పిలిపించి అందరి ముందు ఇక ఎలా కనపడుతున్నావురా మేము, దిక్కు మొక్కు లేమంటే ఎవడేం చేసినా సరే ఊరుకుంటామనుకుంటున్నారా అని అక్కడి నుంచి ప్రశాంతి సర్టిఫికెట్స్ తీసుకుని హైర్ అఫీషియల్స్ బ్రాంచ్ షిఫ్ట్ చేస్తామన్నా కూడా వద్దులేండి సార్ అని చెప్పి అక్కడి నుంచి ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతి ఇంట్లోనే ఉంటూ బోర్ కొడుతుంది అంటే వేరే జాబ్కి అప్లై చేయరా అన్నాడు జయంత్. అలాగే నన్న అనే ఇక వేరే జాబుల కోసం సెర్చ్ చేస్తూ ఉండగా ఆ అమ్మాయి చేసింది సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి ఆ సెక్టార్ వైపే వెతుక్కోవాలి. దాంతో పేపర్లో ఒక యాడ్ పడింది. అయితే ఒక సీనియర్ సివిల్ ఇంజనీర్ కింద అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేయాలి అని, తను అంతకుముందు పనిచేసిన దానికన్నా కూడా ఒక 10K శాలరీ ఎక్కువే ఇస్తామని, దాంతో ట్రై చేద్దామని చెప్పి దానికి ట్రై చేసింది, సెలెక్ట్ అయ్యింది. ఈ అమ్మాయి బాగా టాలెంటెడ్, మెరిట్, పైగా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. దాంతో వాళ్ళు వెంటనే తీసుకొని సీనియర్ ఇంజనీరు రవికి పరిచయం చేశారు ప్రశాంత్ని. రవి ప్రశాంత్ వైపు చూసి చూడగానే ప్రశాంతే ఆహార్యం, అందం,
చూడగానే కళ్ళల్లో పడిపోయి కళ్ళు మెరిసిపోయేటట్టు ఉన్నటువంటి ఆమెను చూసి చూపు తిప్పుకోలేకపోయాడు. ఆ తర్వాత సైట్లో వర్క్ చేసిన, ఆఫీసులో వర్క్ చేసిన ఆ అమ్మాయి తన కింద అసిస్టెంట్ కాబట్టి ఇద్దరు కలిసే వర్క్ చేయాలి. రోజు క్యారియర్ తీసుకుని వెళ్ళిన ప్రశాంతి రవితో పాటు కూర్చుని ఫోన్ చేసేదే. అయితే ముందు మంచి స్నేహం, అదే స్నేహం వరకే ఆపేసింది ప్రశాంతి. కానీ రవి మాత్రం ఆ స్నేహాన్ని ఆ అమ్మాయి మీద ఇండైరెక్ట్ కేర్గా చూపించటం, ఆ అమ్మాయి ముందుకు పడబోయి రాయి తగలబోతే ఆ అమ్మాయిని పట్టుకోవటం, అలాగే ఆ అమ్మాయికి వర్క్ స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకోవటం, ప్రశాంతి వల్ల ఏదైనా ఆఫీసులో తప్పు జరిగినా అది తన వల్లే జరిగిందని తన మీదే వేసుకొని తనే తిట్లు తింటాం. ఇక సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంతి మీద ఏదైనా పడబోతే ఆ అమ్మాయిని ముందుకు లాగటం, ఆ అమ్మాయి విషయంలో నీకు ఇది పడదు తినొద్దు అని చెప్పటం, హైజీన్ లేదు అని చెప్పటం, ఆ అమ్మాయికి వర్షం పడుతుంటే గొడుగు పట్టడం, నేను డ్రాప్ చేస్తానంట. ఇక ఆ అమ్మాయిని అదని ఇదని తినేవి ఈ బాగుంటాయి తినమని తీసుకురావటం. ఆ అమ్మాయి అది స్నేహమనే అనుకుంది, కానీ రవి అది తన ప్రేమని బయట పెట్టలేదు. అయితే ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా జనని జయంత్ ఒకే ఆఫీస్ అయినప్పటికీ కూడాను ప్రశాంతి వేరే చోట వర్క్ చేస్తున్నా మనకెందుకులే అదే వెళ్ళుద్ది అదే వచ్చుద్ది అని అనుకోడు జయంత్. ముందు జననిని తీసుకొచ్చి ఆఫీస్ నుంచి ఇంటి దగ్గర దింపేపాటికి జోరున వర్షం. ఏంటి ఇంకా రాలేదు ప్రశాంతి అనే పెళ్ళి కాని పిల్ల ఆడపిల్ల టెన్షన్తో జనని నేను వెళ్ళి ప్రశాంతిని తీసుకొస్తానంటే అలాగేరా అన్న తర్వాత ఆ బండి వేసుకొని ప్రశాంతి వర్క్ చేసే సైట్ దగ్గరికి జయంత్ వచ్చేసరికి రవి ఆ వర్షంలో మోకాళ్ళ మీద కూర్చొని రింగు తీసుకొని ప్రశాంతికి ప్రపోజ్ చేసి, నువ్వు లేనిదే నేను ఉండలేను, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నేను నిన్ను ప్రాణం ఒక ఎత్తుగా ఈ సంవత్సర కాలంగా ప్రేమిస్తున్నాను, నాకు నువ్వెంత నచ్చేసావంటే నీకోసం నేను ఎవరినైనా దేన్నైనా వదిలేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. జయంత్ కూడా ఆ వర్షంలో అలాగే బండి మీద కూర్చొని జరిగేది చూస్తూ కూర్చున్నాడు. అలా అయితే ప్రశాంత్ ఏమంటదో విందాం అనుకున్నాడు. నేను దేనికి చెప్పలేను, ఏమీ అనుకోవద్దు, మీరు లేచి నిలబడండి, నేను మీ కింద జూనియర్ ఇంజనీర్గా వచ్చాను, నేను వర్క్ చేయడానికి మాత్రమే వచ్చాను, ఇంతకాలంగా మీరు నా మీద చూపిస్తున్నటువంటి కేరు, మీరు నాతో చేస్తున్న స్నేహం, నేను స్నేహం వరకే అనుకున్నాను, అది స్నేహం వరకే ఉంచాను, మన పరిచయం స్నేహంతో ఆగిపోతేనే బాగుంటుందండి, అంతకు మించి ముందుకు వెళ్ళటం కరెక్ట్ కాదు, కానీ నన్ను పెళ్లి చేసుకుంటే నీకు మంచి ఫ్యామిలీ ఉంటుంది ప్రశాంతే, నేను గ్యారంటీ ఇస్తాను, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, నీ అడికాలు కందనివ్వకుండా చూసుకుంటాను, మనిద్దరం కలిసే వర్క్ చేసుకోవచ్చు కదా అంటే ఆ మాటకి వర్కులదేముందిలేండి, మీకు విషయం చెప్పమంటారా, నాకెవరూ లేరని ఎవరన్నారు, నాకు మా అన్నయ్య ఉన్నాడు, మా జనని ఉందే, నేనేమే అనాథనో దిక్కులేని దాన్నో కాదు, నా తల్లి తండ్రి లేరంటే వాళ్ళకి సమయం అయిపోయింది, ఆ భగవంతుడు తీసుకెళ్ళాడు, కానీ ఒక్కటండి, మాలాంటి అనాథల్ని ప్రేమించటాల వరకే పనికొస్తాం మేము, పెళ్ళిళ్ళు చేసుకోవటానికి పనికిరాము, ఒకవేళ ఏదైనా అలాంటి ఉద్దేశాలతో చచ్చా నిజంగా నేను పెళ్లి చేసుకోవటానికి అడుగుతున్నాను ప్రశాంతి అన్న మాటకి నేను ఎస్ అని చెప్పలేను, నో అని చెప్పలేను, డైలమాలో ఉన్నాను, నాకు చాలా టైం కావాలండి, మీ మంచితనం నాకు తెలుసు, మీరు మంచివారని నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీకు వీరు మూవ్ ఆన్ అయిపోయినా వేరే వాళ్ళని చేసుకున్నా ఏ తప్పు పట్టను, నా కోసం వెయిట్ చేయమనమని అనను, నాకు చాలా సమయం కావాలి, అసలు ఇప్పుడే నేను పెళ్లి గురించి ప్రేమల గురించి లైఫ్ గురించి ఫ్యామిలీ గురించి వేటి గురించి నేను ఆలోచించట్లేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మా జీవితాలు కాస్త కుదురుకుంటున్నాయి, సంతోషంగా ప్రశాంతంగా ఉన్న జీవితాల్లో వేటి వల్ల అలజడి వచ్చినా ఆ మొత్తం కూడా కదిలిపోతుంది, నాకు ఇప్పుడు అదేమీ ఇష్టం లేదు, మీరు ఈ రింగులు లాంటివేమీ నా కోసం తీసుకురావద్దు ప్లీజ్ అని చెప్పిన తర్వాత వర్షంలో ఎలా వెళ్తాం నేను డ్రాప్ చేస్తాననేసరికి జయంత్ శాంతి అంటే ఆ అన్న అని తిరిగితే వెళ్దామా అంటే మా అన్నయ్య వచ్చాడు చెప్పానుగా వెళ్తాను అన్న తర్వాత
ప్రశాంతి జయంతితో కలిసి వెళ్ళిపోయిన తర్వాత రవి అక్కడితో ఆ విషయాన్ని వదిలేయలేదు. ఆ తర్వాత నుంచి ప్రశాంతిని ఎటు ప్రేమిస్తున్నానని చెప్పాడు కాబట్టి ఇంకా ఆమె మీద కేర్ తీసుకోవటం, ఇంకా ఆమె విషయంలో ప్రతిదీ పట్టించుకోవటం, ఆమెకి ప్రమోషన్ ఇప్పించటం, ఆ తర్వాత తను పై సెక్టార్లోకి వెళ్తే తన కింద ప్రశాంతే ఉండేలా చూసుకోవటం, ఆ తర్వాత ప్రతి విషయంలోనూ ఆమెకి ప్రయారిటీ ఇవ్వటం, ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఆమెని ప్రతి విషయంలో కంటికి రెప్పలా కాపు కాచుకొని చూసుకోవటం. ఆ తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్ళి జనని జయంతులతో తనని నేను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్తే జనని ఒక్కటే మాట అందే, మాకు అమ్మా నాన్నలు ఎవరో తెలియదు, కానీ ప్రశాంతికి తెలుసు వాళ్ళు చనిపోయారు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు భూమి మీద లేరు కాబట్టి మా ముగ్గురికి ఎవరూ లేనట్టే, మాకు మేమే ఒకళ్ళకు ఒకళ్ళని తోడు, కానీ మీకు కుటుంబం ఉండుంటుంది కదూ అంటే అవును అమ్మ నాన్న చెల్లి అన్నాడు రవి. మరి మీ వాళ్ళకి అనాథల్ని చేసుకోవటం ఇష్టం ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, చూడండి ఎవరి ప్రేమల్ని దూరాలు చేయాలనే ఉద్దేశాలు కావు మావే, మా శాంతి హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటాం, మీ ఫ్యామిలీ మా శాంతిని కోడలుగా యాక్సెప్ట్ చేయాలి, కూతురుగా చూసుకోవాలి, ప్రేమ కోసం పరితపించిపోయే జీవితాలు మావే, మా ఇద్దరి విషయం అంటారా, మేము పుట్టిన దగ్గర నుంచే ఆ దేవుడు ఆర్ఫన్లో ఒకళ్ళకొకళ్ళమనే మమ్మల్ని దగ్గర చేశాడేమో, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఇలా మా జీవితం గడిచిపోతోంది, రేపు మా పిల్లలు అక్కడి నుంచి మేము ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి, కానీ మీకంటూ ఒక కుటుంబం ఉండుంటుంది కదా, కులాలు గోత్రాలు మతాలు ఎన్నో గుర్తుకొస్తాయి అక్కడ దాకా వచ్చేపాటికే, ముందు మీరు మీ ఫ్యామిలీతో మాట్లాడి మీ ఫ్యామిలీ ఏమంటారో ఆలోచించి అప్పుడు రండి, మిగతా విషయాలు చూసుకోవచ్చులే అన్న తర్వాత ఏమంటావు అని రవి వెళ్ళాక ప్రశాంతిని అడిగింది జనని. ఆ మాటకి మనిషి మంచోడే, కాకపోతే ధైర్యం చేసి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటే జయంత్ చూద్దాం లేరా, కంగారెందుకు, అతని ఫ్యామిలీ నిన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఏంటో వాళ్ళ ఇంటికి అది కూడా వెళ్ళి చూసి నేను ఈ మధ్య కనుక్కుంటున్నాను, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేదే ఇక తెలుసుకుంటున్నాను, అన్నీ తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందాం వాళ్ళే అని అంతా ఓకే అయితే అప్పుడు చూద్దాం, లేదంటే లేదు, నువ్వే ఫీలింగ్స్ బిల్డ్ చేసుకోకు అని చెప్పేశాడు జయంత్. అలాగేనన్నా అందే. అయితే రవి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి, రవి వాళ్ళ అమ్మ పేరు ప్రభావతి, నాన్న పేరు వెంకట్రావు, సెటిల్డ్ ఫ్యామిలీ, రవికి ఒక చెల్లెలు భార్గవి, గారాల చెల్లెలు, ఏదంటే అదే జరగాలి చెల్లెలు ఆ ఇంట్లో, ఏది కావాలంటే అదే జరగాలి ఆ ఇంట్లో, రవికి వాళ్ళ అమ్మ నాన్న మాట అంటే శిలాశాసనం, చెల్లెలంటే అసలు రవికి నడి నెత్తి మీద దాకా ఉంటుంది ప్రేమ, దాంతో వెళ్ళి తను ప్రశాంతి అనే ఒక అమ్మాయిని ప్రేమించానని, ఆ అమ్మాయి తనకి చాలా నచ్చిందని, ఆ అమ్మాయి తన కింద జూనియర్ ఇంజనీర్గా వచ్చిందని, చూడడానికి చాలా అందంగా ఉంటుందని, చాలా అందంగా ఉంటుందని, ఆ అమ్మాయి తనకి చాలా నచ్చిందని, కాకపోతే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పోయారని, ఆర్ఫన్లో పెరిగిందని అన్ని విషయాలు చెప్పుకొస్తే, అనాథని చేసుకోవటం ఏంట్రా, అమ్మ అబ్బలు లేని దాన్ని, దిక్కు లేని దాన్ని, నీకేం అతి గతి పట్టి, నీకేమి కర్మ పట్టి, నీకేమి లేక అనే ప్రభావతి అంటే, అసలు రేపు మేము పరువు తలెత్తుకోవాలా లేదా, ఎవడికి పుట్టిందో ఎవతికి పుట్టిందో తెలియని దాన్ని అసలు అలాంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకొస్తామా, నీకు అత్త కూతుర్ని ఇచ్చి చేద్దాం అనుకుంటుంటే నీ మరదల్ని ఏం పనులు ఇవన్నీ కూడాను అని వాళ్ళ అమ్మ నాన్నలు అనేసరికి రవి, నేను చేసుకోనమ్మా అత్తయ్య కూతుర్ని, అదే పరమ బజారుది, పోరం మోకల్ది, తిరుగుబోద్దే, దానికి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా, అత్త ఎన్ని అబార్షన్లు చేయించిందో తెలుసా, నాతోనే ఇంటిమేట్ అవ్వటానికి చాలాసార్లు ట్రై చేసింది, అదే చూడటానికి చండాలంగా ఉంటుంది, అది మేకప్ లేకపోతే దాన్నే మనమే గుర్తుపట్టలేవు, అయినా వాళ్ళిచ్చే డబ్బుల కోసమని ఆశపడి దాన్ని చేసుకొని జీవితాంతం కళ్ళు మూసుకొని నేను కాపురం చెయ్యలేను అన్నాడు రవి. మనిషి జీవితానికి కావలసింది, బ్రతుకు కావాల్సింది డబ్బేరా, లోపలికి వెళ్ళి లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఏ ఆడదానిలో ఉండే అందాలైనా ఒకటే అన్న తర్వాత ఏముందన్నయ్య దీనిలో, అసలు ఇదేమైనా పెద్ద ఫిగరా నీకు నచ్చటానికి, అయినా అంత గ్రేట్ ఫిగర్ అన్నా దిక్కుముక్కు లేని అనాథం తెచ్చి నువ్వు నాకు వదిన్ని చేయటానికి, కేరా ప్లాట్ఫామ్ వాటిని ఫుట్పాత్ వాటిన ఈ ఇంటికి కోడలుగా తెచ్చి అమ్మ నాన్నల చేత
కోడలు అనిపించి దాంతో వీళ్ళని అత్తమామ అనిపించేది. దానికా నువ్వు నా మేనగోడళ్ళని మేనల్లుళ్ళని కనేది? చిన్నదానివి చిన్నదానిలా ఉండు, ఇది నా లైఫ్, నీకెందుకే? నువ్వు పెద్దదానివా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటానికి? నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, తను లేనిది బ్రతకలేను, మీరు కాదంటే నేను బ్రతకను, ప్రాణాలతో ఉండను అనే మొత్తానికి ఒక వారం 10 రోజుల పాటు సస్తానని వాళ్ళని బెదిరించి ప్రశాంతి వైపు స్టాండ్ తీసుకొని ప్రశాంతి చాలా మంచిదని అదని ఇద్దని అలా అని ఇలా అని గుడ్డని గూసని మొత్తానికి చెప్పి వాళ్ళ అమ్మ నాన్నల్ని చెల్లిని ఒప్పించుకున్నాడు రవి. ఆ తర్వాత నీ ఇష్టం, నీ పెళ్ళి అంటున్నావు కాబట్టి చేసుకుంటాను అంటున్నావు కాబట్టి దాని మీద నీకు మోజుందని మాకు అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా అంతేలే, ఒక్కసారి బయట బజారుకి వెళ్తాం, వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఆయిల్ చీరకేను 10,000 రూపాయలు పట్టు చీరకి తేడా ఉంటుంది. కాకపోతే ఆ 10,000 రూపాయలు పట్టు చీర పక్కన 1,00,000 రూపాయల చీర పెట్టినప్పుడే దీని వాల్యూ పడిపోద్ది. దానిలో ఏముందలే కానీ బులపాటం తీరాలిగా అనేశారు వాళ్ళు. అన్న తర్వాత ఇక మీరు రారా తనతో మాట్లాడటానికి, తన్ని చూడటానికి అన్న తర్వాత పర్వాలేదులే తన్నే తీసుకురా, మేము వచ్చేదేముందే, ఆవిడేమైనా స్పెషల్గా ఉంటుందా అమ్మా నాన్నలతో కలిసి వచ్చి పిల్లనిమ్మని మేము అడగటానికి? తనతో పాటు ఆర్ఫన్లో పెరిగిన జనని జయంతులతో ఉంటుందన్నాడు రవి. ఒక అనాథని, ఒక దిక్కుమాలిన దాన్ని, ఇంకో 2 అనాథలు చారదీసి ఉంచుకున్నారు, దానిలో గొప్పే ఉంది, అడుక్కునేవాడు గిక్కునేవాడు తోడనే అన్న తర్వాత ప్రశాంతి దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మ నాన్నకి ఈ పెళ్ళి చాలా ఇష్టమని, వాళ్ళమ్మ అసలు చాలా ఆనందపడిపోయిందని, అమ్మా నాన్న లేని పిల్లంటే మేము లేమా అని అందని, నేనే కన్న తల్లిలా చూసుకుంటానని చెప్పిందని, వాళ్ళ నాన్న తండ్రి ప్రేమనిస్తానన్నాడని, నీ చెల్లెలెంతో ఆ అమ్మాయి ఎంత కాదా, ఈ ఇంటికి కోడలుగా కాదు కూతురుగా తీసుకురమ్మనమన్నాడని, ప్రాణం ఒక ఎత్తుగా చూసుకుంటామన్నారని, అసలు నాకు అక్కో చెల్లో లేరు, వదినొస్తే అన్నీ షేర్ చేసుకోవచ్చు, నువ్వు అబ్బాయి అయిపోయావు, నీతో నేను అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నానని వాళ్ళ చెల్లెలు అందని మొత్తం క్రియేట్ చేసి చెప్పాడు రవి ప్రశాంతి వాళ్ళకి. అయితే జనని జయంతో ఇక ప్రశాంతి కలిసి రవి వాళ్ళ ఇంటికి వచ్చారు. వస్తే రవి వాళ్ళ అమ్మ ముక్కులో మొహం, మొహంలో ముక్కు లేదు. రవి వాళ్ళ నాన్న ఒక దొంగ నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతే మొహం తిప్పుకొని వాళ్ళ చెల్లెలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా తిప్పి చూపించి రవి వాళ్ళని కరెక్ట్గా ఒక అరగంట ఉంచి తరుముతున్నట్టే బయటికి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదే మా ఇల్లు, సెటిల్డ్ ఫ్యామిలీ మాదే, మాకు తినటానికి ఉండటానికి బాగా ఆస్తిపాస్తులు కోట్ల రూపాయలే ఉన్నాయి, మాకే లోటు లేదు, మా డాడీది గవర్నమెంట్ జాబ్, మా మమ్మీ హౌస్ వైఫ్, మా చెల్లి చదువుకుంటోంది చాలా పెద్ద కాలేజీ నుంచి, నేను కూడా చదువుకొని పాస్ అవుట్ అయ్యి వచ్చాను, వీళ్ళకి మేము వ్యాపారాలు పెట్టడం నచ్చదు, ఉద్యోగాలే చెయ్యాలి, అందుకే నేను ఇక్కడ సీనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అని రవి చెప్పుకొస్తే, మీ అమ్మ ఏంటి నన్ను చూసి నవ్వలేదు అంది ప్రశాంతి. మనం అంటే జాబుల్లో ఉంటాం కాబట్టి మనం నలుగురం ఫేక్ స్మైల్తోనైనా నవ్వు తెప్పించుకొని నవ్వాలి, అమ్మ హౌస్ వైఫ్ కదా, హోమ్లీగా ఉండే అమ్మలు అలాగే ఉంటారు, మీకు తెలియదుగా అంటే ఓ అవునా అన్నారు వీళ్ళు. మరి మీ నాన్నకి అర్జెంటుగా ఆఫీస్ వర్క్ ఉంది, 2 రోజుల నుంచి పాపం అస్సలు ఖాళీ లేదు, అందుకనే ఆయన బయటికి వెళ్ళిపోయారు, మరి మీ చెల్లి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుందిగా, పాపం దానికి ఎగ్జామ్స్ అప్పుడు మాతోనే మాట్లాడే టైం ఉండదు, ఎంత పడి చదువుద్ది అనుకుంటున్నా, ఎంత పెద్ద కాలేజీలో జాయిన్ చేసామనుకుంటున్నా, లక్షల ఫీజు పోసి చదివిస్తున్నాం తెలుసా దాన్ని అని చెప్పిన తర్వాత అవునా అన్న తర్వాత కానీ వాళ్ళ కాబోయే కోడల్ని కూడా ఏమీ అడిగి మాట్లాడించలేదు. అన్నం మొత్తం పట్టుకోవాలా జననే, నేను చెప్పానంటే ప్రశాంతి ఎలాంటిదో మా అమ్మ నాన్నలకు అర్థం కాదా, నా మీద ఉన్న నమ్మకం అదే అన్నాడు. అన్న తర్వాత ఓహో అనేసిన తర్వాత ఇక ఎంగేజ్మెంట్ అనుకుంటున్నప్పుడు చేసేదేముంది పాడుపేడ దరిద్రం అని చెప్పి ప్రభావతి ఒక్క చీర మాత్రమే ప్రశాంతికి, అది కూడా ఒక 2,000లో ఇంట్లో పని వాళ్ళకి పెట్టినట్టుగా కొని రవి మొహానేసింది ఎత్తుకెళ్ళి ఇమ్మనమని. అయితే ఆ 2,000 రూపాయల చీర పక్కన పెట్టి తను ఒక 15,000 పెట్టి చీర తీసుకొని అమ్మ కళ్యాణ మండపానికి వచ్చేటప్పుడు నిన్ను ఈ చీర కట్టుకొని వచ్చిన తర్వాత ఈ చీర కట్టుకోమనమని చెప్పిందని, అక్కడ తన డబ్బులతో ప్రశాంతి కోసం అని చెప్పి ఒక నెక్లెస్ తీసుకొని అమ్మిది వేసుకోమందని చెప్పి వాళ్ళు గ్రామ్ బంగారం కూడా ప్రశాంతికి పెట్టలేదు. పెట్టకపోయినా తనే వాళ్ళమ్మ
కొన్నదని చెప్పి ఇచ్చాడు. అయితే జననికి జయంత్కి రిజిస్టర్ మ్యారేజ్ కదా వాళ్ళదే, వాళ్ళ అనాథ పిల్లలు కదా, ఈ ఎంగేజ్మెంట్లు అవి ఎలా చేసుకుంటారో ఫ్యామిలీల్లో వాళ్ళకి తెలియదు కదా. దాంతో ఇక ఆఫీసులో వాళ్ళని అడిగితే రవికి బట్టలు తీసుకోవాలని, రింగ్ తీసుకోవాలని చెప్తే అవి తీసుకున్నారు వాళ్ళు. పెళ్ళికైనా బంగారం కొనుక్కోవచ్చుగా అంటే వద్దు అంది ప్రశాంతే. నువ్వు నోరుమై అన్నాడు జయంత్. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్లో కూడా ఏదో ఫేక్ స్మైల్తో 2 అక్షింతలేసి 2 ఫోటోలు దిగి పక్కకు వెళ్ళిపోయారు ప్రభావతి, వెంకట్రావు, భార్గవి. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ టు పెళ్ళికి ఒక 2 నెలలు గ్యాప్ ఉంది. ఈ 2 నెలలలో చెల్లి నీ కోసం ఈ డ్రెస్ కొందని, అమ్మ నీ కోసం ఇది చేసి పంపించిందని, నాన్న నీ కోసం అని తీసుకొచ్చారని, అసలు అమ్మ నీ కోసమని ఇగో ఈ శారీస్ కొందని శారీస్ తెచ్చివ్వటం, డ్రెస్సులు కొందని పెళ్ళికి డ్రెస్సులు తేవటం, ఆ తర్వాత తన జీతం డబ్బులు పెట్టి ప్రశాంత్కి తాళి గొలుసు, నల్లబూసలు, ప్రధాన పొంగరం, దాంతోపాటు ఇక ఆ అమ్మాయి కోసం అని చెప్పి ప్రపోజల్ రింగు, ఇవన్నీ మ్యారేజ్ ప్రపోజల్కి అని చెప్పి కొని అవన్నీ ఆ అమ్మాయికి ఇవ్వడం. ఆ తర్వాత చెల్లెలు స్పెషల్గా వదిన కోసం అని చెప్పి ఇక మెట్టెలు తీసుకుంది అని చెప్పి ఇవ్వటం. మా నాన్న నీ కోసం 5 ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, మా అమ్మ నీ కోసం ఇవి వండింది అవి వండింది అని తనే ఇంటి దగ్గర నుంచి వండి మరీ తీసుకొచ్చి ప్రశాంత్కి ఇచ్చి వాళ్ళ అమ్మ ఇచ్చిందని అబద్ధాలు చెప్పటం, తను కొనుక్కొచ్చి వాళ్ళ నాన్న ఇచ్చాడని అబద్ధాలు చెప్పటం, తనే కొని వాళ్ళ చెల్లిచ్చిందని అబద్ధం చెప్పటం. ఆ తర్వాత 4 సార్లు ఇంటికి వెళ్దాం అన్నా సరే ఒక్కసారి తీసుకెళ్ళి ఆ టైంలో వాళ్ళమ్మ గుడికి వెళ్ళి, వాళ్ళ నాన్న క్లబ్కి వెళ్ళి, వాళ్ళ చెల్లెలు ఫ్రెండ్స్తో బయటికి సినిమాకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి, అలా 4 సార్ల్లో కూడా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ అమ్మాయిని తీసుకురావటం. దాంతో ఇక అయ్యో అమ్మ టెంపుల్కి వెళ్ళిందంట్రా, అయ్యో నాన్న లేరంట్రా, అయ్యో చెల్లి ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళిందంట్రా, అవునా ఉండుంటే బాగుండేదేమో అంటే, పర్లేదులే పెళ్ళైతే ఎక్కడికి వెళ్తాం, అందరం ఒకే ఇంట్లోనేగా ఉండేదే, అన్నీ మాట్లాడుకోవచ్చులేరా అని చెప్పి అలా మొత్తానికి పెళ్లి దాకా లాక్కొచ్చేసిన తర్వాత ఇక కోడలికి కనీసం మంగళసూత్రం బిళ్ళ కూడా ప్రభావతి వాళ్ళు తీసుకోలే. మా అనవసరం అనాథ అడుక్కు తినేది మాకెందుకు, వాళ్ళకి అస్సలు ఇష్టం లేని, ఒక రకంగా చెప్పాలంటే గొంగళి పురుగు కన్నా హీనమైనటువంటి జాతి ఏదైనా ఉంటే అందులో నుంచి వచ్చింది ప్రశాంత్ అనే ఫీలింగ్ వాళ్ళకే. దాంతో రవే మంగళసూత్రాలు అవి తీసుకొని పంతులతో మాట్లాడుకొని అంతా డాడీయే అరేంజ్ చేశారని చెప్పి ఫోటోలు వాళ్ళని మాట్లాడుకొని ఇక అన్నీ తనే చూసుకొని ఫోటోషూట్లు అవన్నీ మా చెల్లె అసలు ఇదంతా డిజైన్ చేయించిందని అదని ఇదని మొత్తం వాళ్ళ గురించి చెప్తే, అదేంటి మీ అమ్మగారు మాట్లాడరు, అదేదో ఆవిడ చేత్తో ఆవిడే పెడితే బాగుండేది కదా, అత్తగారు పెడతారంట కదా, కోడలికి ఇవన్నీ అత్తామామలు పెట్టాలంట కదా, ఆడపడుచు అంట కదా తీసుకోవాల్సిందే అంటే, ఈ రోజుల్లో కూడా ఏంటి జనని ఇవన్నీ అంటే, అది కాదు ఒక విషయం చెప్పమంటావా, జయంతికి ప్రశాంతి ఎలా చెల్లో నువ్వు నాకు అలాగే చెల్లివి, ఒక్కటేస్తాను అల్లరి, అలా మాట్లాడావంటే ఏం తెలుసు నీకు, చిన్నదాంట్లో ఉండు, సాంప్రదాయాలన్నాక ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్కలా ఉంటాయి. ఓహో అవునా అన్న తర్వాత అమ్మ నాన్న అసలు మ్యారేజ్ టెన్షన్లో ఉన్నారు, కంగారులో ఉన్నారు అని చెప్పి ఇక పిలవాలి కాబట్టి ఒక 500 మందిని వాళ్ళ వైపు నుంచి పిలిచి మొత్తానికి ఏదో పెళ్ళి అయిపోయింది ప్రశాంత్కి రవికి. అయిపోయిన తర్వాత ఇక ఫస్ట్ నైట్లో ఇళ్లలో ఎవడ ఏర్పాట్లు చేయడానికి రెడీగా లేడు అన్నట్టు ప్రభావతి మొహం పెట్టేపాటికి ఇక హనీమూన్కి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేయించింది మా చెల్లెలో. మా అమ్మ అయితే కనుక ఇంకా పాతకాలం రోజుల్లో లాగా ఇక్కడ కంజెస్టెడ్గా అందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అమ్మ ఇబ్బంది పడుతూ ఇలా వెళ్ళటం ఏంటి గదుల్లోకి, చక్కగా హనీమూన్కి తీసుకెళ్ళరా, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని చెప్పారు మా మమ్మీ డాడీ అని తన జీతం డబ్బుల్లో నుంచి హనీమూన్ టికెట్లు తీసుకొని ఆ తర్వాత ఆ అమ్మాయిని హనీమూన్కి తీసుకెళ్ళాడు. దూరం పెట్టాల్సిన అవసరమే ఉంది, మంచోడు, తను నమ్మిందే. నిజం చెప్పాలంటే ఇంతకాలంగా కూడా అతను తన మీద చూపిస్తున్న కేరు, అతని ఫ్యామిలీ తన గురించి పట్టించుకుంటున్న తీరు, అలాగే అతను తన గురించి అర్థం చేసుకుంటున్న విధానం, హ్యాపీగానే ఇద్దరు ఫిజికల్గా క్లోజ్ అయ్యారు. ఫిజికల్గా క్లోజ్ అయ్యి వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకున్నారు.
ప్రశాంతి ఇంజెక్షన్స్ తీసుకుంటుంది ప్రతి 2 నెలలకోసారి పిల్లలు పుట్టకుండా. ఆ తర్వాత ఇక హనీమూన్కి వెళ్ళొచ్చిన తర్వాత కాపురం వాళ్ళది ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి రవి. అయితే పొద్దున్నే లేవంగానే ప్రశాంతి ఎటు తన పని తను హడావిడిగా చేసేసుకుంటే ఇంట్లో వంటమ్మాయి ఉంటుంది. రవి ముందే ప్రిపేర్ చేసేసి ఉంచుతాడు ఆ పనమ్మాయిని. దాంతో ఆ పనమ్మాయి అక్కడ టిఫిన్ ఉండి పడేసుద్దే. అమ్మ నీ కోసం టిఫిన్ చేయించి పెట్టేసింది చూసావా, అమ్మ పాపం బాలేనట్టుంది, పడుకున్నట్టుంది, నేను వెళ్ళి పలకరించిన అత్తయ్యనే అంటే లేదులేరా తలనొప్పిగా ఉన్నట్టుంది ట్యాబ్లెట్ వేసుకుందంట అని చెప్పి ఒకరోజు గుడికి వెళ్ళిందని, ఒకరోజు పూజ గదిలో ఉందని, ఒకరోజు పనిలో ఉందని, ఒకరోజు ఇలా చెప్పి వాళ్ళ నాన్న కనపడితే వాళ్ళ నాన్న పొద్దున్నే దేవుడు పూజ అయిందాక మాట్లాడని, వాళ్ళ చెల్లెలు కనపడితే పొద్దున్నే వాళ్ళ చెల్లెలు చదువుకుంటుందని, రకరకాల మూడ్ స్వింగ్స్లో ఉంటారని ఆఫీస్కి తీసుకెళ్ళిపోయి ఆఫీసు నుంచే ఆ అమ్మాయిని సాయంత్రం వచ్చేటప్పుడు ఒకరోజు సినిమాకి, ఒకరోజు షాపింగ్కి, ఒకరోజు జనని జయంతులతో చాలా క్లోజ్గా ఉంటాడు రవి. అసలు సొంత ఇంట్లో మనిషి అన్నట్టుగా అలా ఉంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిన్నర్ చేసి రావటం, నలుగురు కలిసి బయటికి వెళ్ళి రావటం, ప్రశాంతిని తీసుకొని మధ్య మధ్యలో ట్రిప్పులకి వెళ్ళి రావటం. ఎప్పుడైనా కోడలు కనిపించినా ప్రభావతి అలా చూసి పక్కకి వెళ్ళిపోద్ది. వెంకట్రావు ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడు. భార్గవి తల తిప్పుకొని వెళ్ళిపోద్ది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా మెల్లమెల్లగా వీళ్ళల్లో నుంచి అసలు గుణాలు బయటికి రావటం మొదలైంది. ప్రభావతి అమ్మ కాదు అత్తేనని, వెంకట్రావు తండ్రి కాదు మావేనని, భార్గవి చెల్లి లాంటిది అక్క లాంటిది కాదు అది ఒక ఆడపడుచేననే మెల్లమెల్లగా వీళ్ళు పెళ్లికి ముందు ఏమేం మాట్లాడారో, ఎలా మాట్లాడారో వాళ్ళే ఓపెన్ అప్ అయిపోయి నువ్వు అనాథవని, అడుక్కు తినేదానివని, నీ కులం ఏంటని, గోత్రం ఏంటని, ఎవరికి పుట్టావో ఎవరికి పుట్టావో తెలియదని తెచ్చి మా కొంప మీద పెట్టాడని, నువ్వు ఇంటి పని చెయ్యాలని, వంట పని చెయ్యాలని, ఉద్యోగానికి వెళ్ళాలని, జీతాలు మాకు ఇవ్వాలని, దానికి తోడు ఏంటి నువ్వేమైనా పెద్ద ఫిగరవా, పెళ్లికి ముందే మా అన్నయ్యని సెట్ చేసావా, ఏమేమి ఇచ్చావేంటి, ఏమేమి చూపించావేంటి, అంత నేను వదలలేకపోయి సస్తానని బెదిరించి మరి మా అమ్మ నాన్న పీకల మీద కత్తిపెట్టి చేసుకున్నాడని, అంతకుముందు రవి కొనుక్కొచ్చి ఇచ్చినవేవి కూడా భార్గవి కానీ వెంకట్రావు కానీ కొన్నాయి కాదని రవి కొని తెచ్చాడని, మాకేం అవసరం నీకు కొని పంపాలని, ఎవత్తివే నువ్వు నీకు మేము కొని పంపటానికి అని వాళ్ళని ఒకవైపున ప్రభావతి మరే అడుక్కు తినే వాటన్నిటి కోసం షాపింగులు చేసి కొని పంపటమేనమ్మా మాకు వేరే పనే ఉంది అని ప్రభావతి అంటే, అత్తగారు ఏమీ వండి పంపించలేదని, అవన్నీ రవే వండి కొని తీసుకొచ్చి అబద్ధాలు చెప్పాడని ప్రశాంతికి అర్థమయ్యి రవిని నిలదీస్తే ఇలాంటి చిన్నవన్నీ ఏ ఫ్యామిలీలో అయినా ఉంటూనే ఉంటాయి. వాళ్ళే కొన్నాళ్ళు పోతే నీ మంచితనాన్ని నిన్ను అర్థం చేసుకుంటారు. కానీ ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు, ఎందుకు నువ్వు నాకు ఇన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నిన్ను వదులుకోలేక, నువ్వు నీ చుట్టూ ఉన్న ఇవన్నీ నేను చెప్పిన అబద్ధాలు కావచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించానన్నది నిజం, నేను నిన్ను ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటున్నానన్నది నిజం అని ఆ అమ్మాయిని చొచ్చగొట్టేసి ముద్దులు పెట్టి ఆ అమ్మాయిని అక్కడ ఇక్కడ టచ్చింగ్లు ఇచ్చి హక్ చేసుకొని ఇంటిమేషన్లో పెట్టి ఆ అమ్మాయి నోరు మూయించేసేవాడు. ఆ తర్వాత ఊరుకోని 4-5 సార్లు ఆ తర్వాత ప్రశాంతి ఎదురు తిరగటం మొదలుపెట్టింది. దాంతో అత్త మామ కూడా కనపడకుండా ప్రశాంతిని చాలా మాటలంటాడు. నీ బాబు ఎవడో అని, అసలు ఒక అమ్మ అబ్బకే పుట్టావంటే నువ్వనే, మా చెల్లెలు కూతురినిచ్చి చేసుకుందాం అనుకున్నావని బాగా అంటాడు. ప్రశాంతిని కట్నాలు తేలేదని, మామ నిన్ను కోళ్ళని చెప్పుకోవాలంటే పరువు పోతుందని వాడు అసలు కనపడ్డావు. ఏ ఇంట్లోనైనా అత్తలు తేడాగా ఉంటారు కానీ మామలు ఒక రకంగా ఆడోళ్ళు మనకెందుకనైనా అనుకుంటారు, లేదా ఎందుకమ్మా పెద్దోళ్ళతో గొడవలు నువ్వైనా ఊరుకోమ్మా అని కోడలికి చెప్పటమో, నోరు ముయ్యమని పెళ్ళాన్ని అంటమో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇక్కడ వెంకట్రావు అత్తకన్నా ఎక్కువే మాట్లాడతాడు. ఇక ప్రభావతి విషయానికి వస్తే నోటికి తాటాకులు కట్టినట్టు అంటుంటే భార్గవి పద్దాక మా అన్నయ్య ముందు పమిటి జార్చావా, మా అన్నయ్య ముందు వంగున్నావా, మా అన్నయ్యకి ఏం చూపించావు, మా అన్నయ్యకి ఏమి ఇచ్చావు, అవునులే చాక్లెట్ ఒకసారి ఇస్తే పిల్లాడు ఊరుకుంటాడా, రోజు చాక్లెట్ కావాలండా అని డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం, ఆ అమ్మాయిని బాగా మాటలతో తూట్లు పొడి చేయటం. ఇంకేముంది పెళ్ళికి ముందే అసలు వాళ్ళ అన్నయ్యతో బెడ్ షేర్ చేసుకున్నట్టే ఆ అమ్మాయిని హీనంగా మాట్లాడేసరికి
అనేసరికి ఆ మాటలు పడలేని ఆ అమ్మాయి ఎదురు తిరగటం మొదలుపెట్టింది. దాంతో మాట 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 ప్రతిరోజు ఘర్షణ, ప్రతిరోజు గొడవలు. మధ్యలోకి రవి రావటం, అమ్మ చిన్నదమ్మా ఊరుకోమ్మా, ఎందుకమ్మా గొడవలు అనే ప్రశాంత్ వైపు స్టాండ్ తీసుకున్నట్టుగా మాట్లాడి ప్రశాంత్ అటు వెళ్ళాక, కొన్నాళ్ళు ఊరుకోమ్మా నువ్వు, దాన్ని నేను ఎలాగోలాగా ముందు సమాధానపరుస్తాను కదా, సర్దుకుపోవటం అనేది దానికి తెలియట్లేదు, దానికి తెలిసేలా నేను నేర్పిస్తాను. ఫ్యామిలీలు అంటే ఇలాగే ఉంటాయని, పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉండదని, అత్తింట్లో అన్నిటికీ అది అలవాటు అవ్వాలని, ఇక్కడ మన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి మన ఇంటి పరిస్థితులకి, సంస్కృతి సాంప్రదాయాలకి అదే అలవాటు చేసుకోవాలని, ఇంటి పని వంట పని కూడా ఒకేసారి అదేటో అలవాటు చేసుకోలేదు, మెల్లిమెల్లిగా చేద్దాం, జీతం ప్రస్తుతానికి దాని అకౌంట్లోనే ఉంటుంది, మెల్లమెల్లగా కొంత టైం పోనివ్వమ్మా అన్న తర్వాత వాడి మోజంట తీరనివే అని వెంకట్రావు పెళ్ళాన్ని పక్కకి తీసుకెళ్ళిపోతే అటెళ్ళి ప్రశాంతితో, అమ్మ ఏమీ లేదురా, ఈ మధ్య ఒంట్లో బాగోక అలా మాట్లాడుతుంది, నువ్వు అస్సలు పట్టించుకోకు, చెల్లికి ఒకవైపున కాలేజీలో టెన్షన్స్, చదువు అంటే తెలియందేముంది చెప్పు, నేనెప్పుడు అంత టెన్షన్ పడి, నేను ఎంటెక్ చదివాను, టాపర్ని నేను అలా అనుకుంటే ఏ రోజు మేమంత ఇదైపోలేదే అని ప్రశాంతి కూడా అంటూ, ఆ తర్వాత ఒకరోజు అమ్మాయిని పని చేయమంటే నేనేమైనా ఇంట్లో పని మనిషిగా వంట మనిషిగా ఉండటానికి వచ్చానా అని హోరాహోరీ గొడవైపోయింది. ఏ ఇంట్లో అయితే ఒక అత్తామామలు భర్త ఆడపడుచో భార్యకి విలువివ్వరో ఆ భార్య బ్రతుకు కుక్క కన్నా హీనమైపోతుంది. అది నిజం. ఈ జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా ఆడవాళ్ళు ఒప్పుకోవాల్సిన నిజం. ఆడదానికి మొదట విలువివ్వాల్సింది భర్త, తర్వాత విలువివ్వాల్సింది అత్తమామలు, తర్వాత ఆడపడుచులు తోడుకోడళ్ళు విలువివ్వాలి. లేకపోతే ఒకళ్ళకి ఒకళ్ళు విలువలు ఇచ్చుకోకపోతే ఆడది చాలా చీప్ అయిపోద్ది. అలా ప్రభావతి ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ప్రశాంతి మీద చెప్పటం, ఒకవైపున భార్గవి పని వాళ్ళకి చెప్పటం, వెంకట్రావు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పటం, రవి ప్రశాంతి ముందు ఒక రకంగా ప్రశాంతిని గదిలోకి పంపి వీళ్ళందరితో గుడుపు ఠానీలు చేయటంతో వాళ్ళు ప్రశాంతి మీద తెగ చాడీలు చెప్పేవాళ్ళు ప్రభావతికి భార్గవికి. ప్రశాంతి అంటే వాళ్ళకి చాలా ముక్కుసూటిగా ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కాబట్టి వాళ్ళకి అసలు నచ్చేది కాదు. ప్రస్తుతానికి పని వాళ్ళని పెట్టి చేయించుకోమ్మా, వాదించకే, కొన్నాళ్ళు ఊరుకోమ్మా, పిల్లలు పుట్టేంతవరకు నాకు టైం ఇవ్వవే అంటే అప్పుడైతే అది ఎక్కడికి తెంచుకొని వెళ్ళలేదనేగా అన్నయ్య అంటుంది. నువ్వు అయినా అదేం పెద్ద ఫిగరా అన్నా, నాకు అర్థం కాని విషయం, ఒక నెల రోజులకే బోరు కొట్టేసే ఫిగరు, ఏముందని దానిలో అంత ఇదైపోతున్నావు నువ్వు నోరు ముయ్యవే ముందు అని అక్కడి నుంచి వెళ్ళి పెళ్ళాన్ని మాయ చేసి పెళ్ళాన్ని ఇంటిమేషన్స్లో పెట్టే, ఇక ఏదైతే కనుక వాత్సాయన కామసూత్రాల్లో ఉన్నాయో బాగా రవికి సెక్షువల్గా ఉండేటటువంటి పిచ్చి బాగా ఎక్కువ క్లోజ్ అవ్వటం పెళ్ళానికి. దాంతో టైం దొరికితే చాలు బెడ్రూమ్లోంచి రానివ్వడు, టైం దొరికితే చాలు రిసార్ట్లు బుక్ చేసుకొని తీసుకెళ్తాడు, టైం దొరికితే చాలు ఇంట్లో ఏదైనా కుదరని విషయం ఉంటే హోటల్ రూములు తీసుకెళ్తాడు. ఏంటిది అని ప్రశాంతి అడిగితే, మనిద్దరం ప్రైవసీగా ప్రైవేట్గా టైం స్పెండ్ చేయాలనుకుంటే తప్ప బంగారం, నేను ఏదున్నా నీతో తప్ప ఎవరితో స్పెండ్ చేస్తాను చెప్పు, నాకు నువ్వు తప్ప వేరే ఎవరైనా ఉన్నారా, ఎప్పుడో కాలేజ్ డేస్లో ఏదో చిన్న చిన్న క్రష్లే తప్ప నాకు పెద్ద ఎఫ్ఐఆర్లు కూడా ఏమీ లేవు కదరా అని పెళ్ళాం నోరు మూయించేసేవాడు. ఇలా చాలా ఇంటిమేటెడ్గా ఉంటూ ఆ అమ్మాయిని తన మోజు తీరా తనివి తీరా ఆ అమ్మాయిని అనుభవిస్తూ ఆ అమ్మాయిని నోరెత్తనిచ్చేవాడు కాదు. ఈరోజు మనం ఎలా ఉండాలని, ఈరోజు ఎలా ఉండాలని, ఏంటిదే అంటే నీకోసమనే నేనేం చేసినా. నీకో విషయం తెలుసా, మనిషికి చాలా పెద్ద రిలాక్సేషన్ అంటే సెక్షువల్గా క్లోజ్ అవటం, భార్యాభర్తలను అది చాలా క్లోజ్ చేసుద్దంట. కొత్త కొత్త వేదాలన్నీ చెప్తున్నావేంటి నువ్వు అంటేనో, అంతే నీకేం తెలుసు నా ప్రేమ, ఇందులో కూడా నీకు చూపించాలి, ప్రేమకి అల్టిమేట్ స్టేజ్ ఏంటి చెప్పు, సెక్సే, కాబట్టే నేను నీతో అలా క్లోజ్గా ఉండేదే అని ఆ అమ్మాయికి అవన్నీ నిజం చెప్పాలంటే ఎంతవరకు అంతవరకే తెలుసుకుంటారు. కాబట్టి ఆడపిల్లలు అంతకు మించి చెప్పేవాడు రవి. ఆ తర్వాత ఈలోపు జననికి జయంతికి ఆఫీస్లో ఆన్ సైట్ వచ్చింది. ఆన్ సైట్ వచ్చి మేము వెళుతున్నాం, కానీ ప్రశాంతిని జాగ్రత్తగా చూసుకో రవి, మీ ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు అవుతున్నాయి, అవి పెద్దవి చేయటం మాకు ఇష్టం లేదు,
తనకు అమ్మా నాన్న లేరు, అన్నీ నువ్వే అయ్యి చూసుకుంటానన్నావనే, నువ్వే తన వైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నావనే, తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నావని, మీ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటున్నారని తను మాతో చెప్పిందే. నీకు మేము ఉన్నామమ్మా, నువ్వెప్పటికీ అనాథవి కాదు. ఒక్క ఫోన్ కాల్, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మేము ఇక్కడికి వస్తాం, నిన్ను మేము ఎప్పటికీ వదిలేయము అని చెప్పి ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు షాపింగులు చేసి వాళ్ళకి సెండ్ ఆఫ్లు ఇచ్చి కన్నీళ్లు పెట్టుకొని జయంతిని కౌగిలించుకొని జననికి బాయ్ చెప్పి రాఖీలు కట్టించుకొని అబ్బో తెగ ఇదిగా పంపించాడు రవి. ఆ తర్వాత ఇక అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు ఫోన్ చేసి మేము సెట్ అయ్యామని, మీరు వీలు చూసుకొని ఇక్కడికి రండని, కొన్నాళ్ళు ఉండేల్దురుగానని కూడా చెప్పారు జనని జయంతో. ఆ తర్వాత ఇక ఒకరోజు ప్రశాంత్కి రవి చెల్లెలు భార్గవికి తగాదా చిన్నది 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 చిలికి 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 పెద్ద గాలివాన్ అయిపోయి అసలు నువ్వెవత్తివే నన్నంటానికి, రేపో మాపో పెళ్లి చేసుకొని ఒక ఇంటికి పోబోయే నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు పెట్టరేగిపోయి మాట్లాడితే నేను పడతాననుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి అని ప్రశాంతి అంటే, నన్నే కొడతానంటావా నువ్వెంత, నీ బ్రతుకెంతే, అనాథం ఉండవే, అమ్మెవడో అబ్బెవడో తెలియదు, కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ దానివి, నువ్వు నేను ఒకటేనేంటే అని భార్గవి అనేసరికి క్యారెక్టర్ అనేది మనసుకు సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదు. అందుకేనా మనిషిగా ఎన్ని చేతులు మారి మా అన్న చేతుల దాకా వచ్చావే నువ్వు? కాలేజీకి వెళుతున్నావుగా, నువ్వెవడెవడితో కులికొస్తున్నావు నేను చూస్తున్నానా అనే పాటికి ఇక ఒకవైపున రవి వచ్చి ప్రభావతి వెంకట్రావు ప్రశాంతి మీదకి వెళ్ళిపోయి రవి ఇక ప్రశాంతిని కూల్ చేసి, ఏంటమ్మా అందరూ కలిసి చిన్నపిల్ల అయితే దాని మీదకి వస్తారో అలా మాట్లాడతారో, ఒక్కటైపోయింది అనుకుంటున్నారా, నేను లేననుకుంటున్నారా? అసలు దీన్ని పెళ్లి చేసి పంపించేయండి అత్తారింటికే. ఆ నిజమేగా ప్రశాంతి అన్న మాట కూడా, దాని చదువు కూడా అయిపోయింది కదా, ఇంట్లో ఉన్న దగ్గర నుంచి దీనికి ఇలాంటి ఊసులన్నీ పడుతున్నాయి. అసలు చిన్న విషయంలో పెద్ద చేసేస్తుంది, గోటుతో పోయే గొడ్డల దాకా తెస్తుంది, తను వదినని మర్చిపోయి మాట్లాడుతుంది. మీ ఇద్దరు కూడా దాన్ని వెనకేసుకొస్తారు ఏంటమ్మా? అక్కడ దాకా వస్తే ప్రశాంతి కన్నా చెల్లి ఎంత నెలలే కదా చిన్నదే, మా పెళ్ళైపోయి కూడా ఆల్రెడీ 2 years కావస్తుంది, ఇంకా దీనికి పెళ్లి చేయరా ఏంటి? పెళ్లి చేస్తే దాని లైఫ్ కూడా సెటిల్ అయిపోయి దానికే మొగుడంటే ఏంటి, సంసారం అంటే ఏంటి, బాధ్యతలు అంటే ఏంటి, ప్రశాంతి ఒకవైపున ఇల్లు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఎలా మేనేజ్ చేసి ఎలా హ్యాండిల్ చేసుకొస్తుందో దానికి కూడా తెలిసి వస్తుంది అని చెప్పి ప్రశాంతిని ఏరా అంతేగా అనేపాటికి వెదవ బతుకు అని ప్రశాంత్ లోపలికి వెళ్ళిపోయాక, ఎందుకమ్మా అడ్డమైన గొడవలు, దీనికేం పని పాట లేదా చెప్పు అన్న తర్వాత, అది కాదన్నయ్యా నోరు ముయ్యవే చాలే కానీ, ఇప్పుడు ఏంటంట చిన్న వంట విషయం దగ్గర ఏదో నచ్చింది వండించుకుంది అనుకో, ఆ విషయం దగ్గర నువ్వింత ఇష్యూ చెయ్యాలా ఏంటి? మరీ కాకపోతేనో అయినా దీనికి ఇంకా పెళ్లి చెయ్యరా అమ్మ, చెల్లికి పెళ్లి చేసేస్తే పోద్ది కదా, బయట కూడా చాలామంది సంబంధాలు వస్తున్నాయా రావట్లేదా, మీ చెల్లి పెళ్లి చేయట్లేదా అంటున్నారు డాడీ. అంటే చేసేద్దాం నాన్న అని వాళ్ళనే పాటికి ఇది ఇంకా బాగుంది, అటు తిరిగి ఇటు తిరిగి నా పెళ్లి దగ్గరికి వచ్చి ఆగారేంటే అనేపాటికి సంబంధాలు చూడటం మొదలు పెడితే 6 నెలల్లో 6,000 యుద్ధాలైన ప్రశాంత్కి భార్గవికి. ప్రతి యుద్ధంలోనూ కామన్ పార్టిసిపేషను ప్రభావతి వెంకట్రావు. ఇక స్టాండ్ తీసుకుంటున్నట్టు ప్రశాంతి వైపు ప్రశాంతిని చొచ్చగొట్టి పంపించి వాళ్ళకి ఐస్ క్రీమ్ రాసి బిస్కెట్ వేసే పనిలోనేమో రవి. ఇలా 6 నెలల కాలం గడిచిపోతూ వచ్చే మొత్తానికి ఇక భార్గవికని సంబంధాలు చూడటం, చూసిన సంబంధాలు ఒక్కొక్కటిగా కూతురు నాకు వాడు నచ్చలా వీడు నచ్చలా, వాడికి అది ఉంది వంక వీడికి ఇది ఉంది వంక, వాడికి అది బాగాలేదు ఇది బాగాలేదు అనే వంకలు చెప్తూ ఉంటే మొత్తానికి ప్రభావతి కాలు మీద కాలేసుకొని కూతురికి చూసేవన్నీ పెద్ద పెద్ద సంబంధాలు. దాంతో ఒక డాక్టర్ సంబంధం కుదిరింది. అబ్బాయి పేరు శరత్. అబ్బాయి వాళ్ళు అమ్మాయిని చూసుకోవటానికి వచ్చారు. ఆ అబ్బాయితో భార్గవి సైలెంట్గా నుంచొని పెద్దగా ఏం మాట్లాడలేదు. మా అమ్మాయి ఇంట్రోవర్ట్ అని, మా అమ్మాయి చాలా సాఫ్ట్ అని, చాలా ఓవర్ సెన్సిటివ్ అని, ఊరికే హర్ట్ అయిపోద్దని, మా అమ్మాయిది కైండ్ హార్ట్ అని, అసలు పెద్దల్ని గౌరవించటం, పూజ పునస్కారం వ్రతాలు నోములు, అసలు మంచి దేవుడు తప్ప వదిన్ని
ఒక సొంత సిస్టర్లా చూసుకుంటుందని, అనాథని, నాన్న లేని దాన్ని పెద్ద హృదయంతో మా అబ్బాయికి ఇచ్చి చేసుకొని మేము కోడలుగా తీసుకొచ్చుకున్నామని చెప్పి ప్రభావతి వెంకట్రావు అక్కడ కూర్చొని మా అమ్మాయికి మేము అబ్బాయి డాక్టర్ కాబట్టి ఎండి చేసి హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి 250 తులాల బంగారం, ఒక డైమండ్ సెట్టు పెడతాను, నా కూతురికి నేను 20 కేజీల వెండి పెడతాను, రూబీస్, సఫైర్స్, ఎమరాల్డ్స్, వాటితో పాటు మా అమ్మాయికి పర్ల్స్, ఇవన్నీ కూడా సెట్స్ పెడతాను. ఇక అది కాకుండా మా అమ్మాయికి ₹1,00,00,000 వాల్యూ చేసేటటువంటి 2 ల్యాండ్లు, మా అమ్మాయి కోసం మేము తీసుకున్న ఒక విల్లా, అబ్బాయి కోసం తీసుకుందాం అనుకుంటున్న BMW కారు, అది కాకుండా అమ్మాయికి ₹5,00,00,000 క్యాష్, ఊళ్ళో ఉన్న పొలంలో నుంచి ఒక 20 ఎకరాల పొలం అమ్మాయికి మేము కట్నంగా ఇద్దామనుకుంటున్నాము. ఇక పెళ్లి ఖర్చులు మావే, ఎంగేజ్మెంట్ ఖర్చులు మావే, ఇంకేమైనా ఉంటే మాట్లాడండి అన్నారు వాళ్ళనే. వీళ్ళ వైపు అలా చూసింది ప్రశాంతికి తెలుసు అత్త వార్డ్రోబుల నిండా నగలుంటాయని, వేసుకొని ఫంక్షన్లకు వెళ్తారని, ఇంటికి ఎవరన్నా వచ్చినా తన కోడలని చెప్పరని, వదిన అని భార్గవి పిలవదని, కోడలు అని అత్తామామ చెప్పరని ఆ అమ్మాయికి అవన్నీ తెలుసు. 1 గ్రామ్ గోల్డ్ కూడా వాళ్ళు తనకి పెట్టలేదని, 1 వెండి వస్తువు తను ముట్టుకోవటానికి లేదని, పూజ గదిలోకి అమ్మాయి వెళ్ళకూడదు, అపవిత్రమైపోద్ది, వంటగదిలోకి ఆ అమ్మాయి వెళ్ళిందనే అంత గొడవ, ఎందుకంటే వంటగదిలో అయ్యి ఆ అమ్మాయి ముట్టుకోకూడదు, ఆ ఇంట్లో ఒక పని చేసేదానికి ఉన్న వాల్యూ కూడా ఆ అమ్మాయికి లేదు, కూతురు కోసం అని చెప్పి కంచి, ధర్మవరం, పుట్టపాక, ఆరణి, గద్వాలు ఇలా మొత్తం అత్త 1000 చీరల పైనే కొనించిందని, ఒక్కటి కూడా పెళ్ళైన 2 సంవత్సరాల్లో తన కోసం కనీసం ఒక ₹10 పెట్టే పువ్వులు కూడా అత్త కొనివ్వలేదని కూడా ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. తెలిసే ఏమీ మాట్లాడకుండా మెదలకుండా నుంచొని మొగుడు వైపు చూస్తుంటే, మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీరు అడగొచ్చు, అవసరమైతే నా షేర్ కూడా ఇచ్చేస్తాను, నా చెల్లెల కన్నా నాకేమీ ఎక్కువ కాదు, అది హ్యాపీగా ఉండాలనే మేము కోరుకునేది అని రవి అనేసరికి ఎలాంటి కొంపలోకి వచ్చి పడ్డానురా నేను, ఒక్కరు లేట్ అయినా కూడా ఏం మెలో డ్రామా ప్లే చేసి మ్యానిపులేట్ చేసావురా నన్ను, నా బతుకు ఆ అనాథాశ్రమంలో ఆర్ఫన్లో అనాథల మధ్య ఉన్నప్పుడే నయమనిపించింది నా జన్మ. బయట ప్రపంచంలో ఇలాంటి ఎంత కన్నింగ్ ఎదవలో, ఎంత కాంప్లికేటెడ్ కొంపల్లోకి ఆడపిల్లలు కోడళ్ళగా వెళ్తున్నామని తెలియకే సగానికి సగం మంది పెళ్ళిళ్ళు చేసుకొని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి బతికేస్తూ, కొంతమంది అమ్మా నాన్నల కోసం, సొసైటీ కోసం, పరువు కోసం, క్యాస్ట్ కోసం, కట్నాలు ఇచ్చాం కదా అని, కన్యత్వాలు పోయినాయి కదా అని కడుపు చేసి ఒక ఇద్దరిని కన్నాక మూసుకొని ఉండకేం చేస్తారని ఉంటున్నారేమో బహుశా. ఇక నాలాంటి దానికి ఇంకా ఆప్షన్ ఏముంది అన్నట్టు చేసేసావు కదరా నువ్వు అనేసి చివరికి వీడేం పాపం చేసుకున్నాడో, వీడికేం కర్మ పట్టిందో, వీడు MBBS MD చదవటం ఏంటో, వీళ్ళ ₹1,00,00,000 ఆస్తులు ఉండటమేంటో, దీని ముందు వీళ్ళు వచ్చి నుంచొని ఇది పీకే క్లాస్ అంతా వీళ్ళేంటమేంటో అని అలా నుంచుంది ప్రశాంతి. అయితే శరత్ వాళ్ళ అమ్మా నాన్న, మాకెందుకండి, మీరు పెట్టే బంగారం, మీరు పెట్టే ఆస్తి మాకు వెంట్రుకతో సమానం, మీకు కొడుకు కోడలు ఉన్నారు, వాళ్ళకు ఉంచండి, రేపు మనవాళ్ళు మనవరాళ్ళు పుడతారు, మేము ఆగర్భ శ్రీమంతులం, 100 తరాలు కూర్చొని తిన్నా తరగనంత మాకుందే, క్యారెక్టర్ ఉన్న అమ్మాయినే, నిజం చెప్పాలంటే కనుక మాకు మంచి ఫ్యామిలీలో అమ్మాయిని కోడలుగా చేసుకోవాలనే కోరికతోనే మీ సంబంధం వెతుక్కుంటూ మీ ఇంటి దాకా వచ్చాం, మా ఇంటికి కోడలు కాదు కూతురు రావాలి, మా అబ్బాయికి ఏదో చిన్న చిన్న బ్రేకప్లే తప్ప మా అబ్బాయికి ఎఫ్ఐఆర్లు లాంటివి కూడా ఏమీ లేవు, అలా పెంచాం మా అబ్బాయిని మేము. అసలు ఒక రకంగా చెప్పాలంటే మా అబ్బాయి స్పెషల్గా హాస్పిటల్ పెట్టుకుంటాను అన్నా కూడా వాళ్ళ నాన్నగారు పెళ్ళైన తర్వాతే పెట్టిస్తాననే, ఇప్పటి వరకు ఎందుకు పెట్టించలేదంటే మా అబ్బాయికి సేవా గుణం ఎక్కువ, సంవత్సరంలో మా అబ్బాయి ఒక 4-5 నెలలు పేదలకే సేవ చేసి వచ్చి పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా తక్కువ కాస్ట్తో చేస్తూ ఉంటాడు మా శరత్తో, అలా పెంచాం మా అబ్బాయినే. మీ కోడలు అనాథ అంటారేంటంటే, ఈ ప్రపంచంలో ఎవరో అనాథలు కాదు, అందరికీ ఆ పైనున్న ఈశ్వరుడే తోడు, ఆయనే తండ్రి, ఆ పార్వతీదేవే తల్లి. ఆ అమ్మాయి చాలా మంచిదానిలాగా అనిపిస్తుంది, మహాలక్ష్మి కళ ఉందే, ఆ పిల్ల మీ వంశాన్ని నిలబెట్టి రేపొద్దున మీకు వంశాంకురాలను ఇచ్చేటటువంటి దేవత కదూ, తల్లి కదూ, నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి అలాంటి కోడల్నే. ఆ పిల్ల సంస్కారం, సభ్యత, వినయం, విధేయతలు మాకెంతో నచ్చినాయి. మాకే ఒక ఆడపిల్ల లేదు కానీ ఆ అమ్మాయిని నుంచి మేము మా కూతురనే అనుకుంటాం అన్న తర్వాత అమ్మాయిని బాగా చూసుకో అని రవితో కూడా అని, ఇక నుంచి మేమే తనకు అమ్మా నాన్న
నాన్నలని మర్చిపోకని వాళ్ళు నవ్వుతూ మరీ చెప్పి, ఎవడికి లేకపోయినా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నా మీద ప్రేమ ఉంటుంది, అదేంటో ఉండాల్సిన వీడికి వీడి ఫ్యామిలీకి తప్ప అనుకుంది ఆ అమ్మాయి. అనుకున్న తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు ఫిక్స్ చేస్తూ ఇక వాళ్ళ ఏర్పాట్లో వాళ్ళు ఉన్న తర్వాత చాలా ధూమ్ధామ్గా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తే, మళ్ళీ కూతురికి నేను అయి పెడతా ఈ పెడతా అని ప్రభావతి అంటే, మీకు ఎన్నిసార్లు చెప్పానండి నేను అవేవి వద్దని, మా కోడలికి ఏం పెట్టుకోవాలో మాకు తెలుసు, మీ కోడల గురించి మిమ్మల్ని చూసుకోమన్నానా అనేసింది శరత్ వాళ్ళ అమ్మ. దాంతో ఇదెక్కడ కర్మ, ఇప్పుడు ఆవిడ డైరెక్ట్గా పెట్టనివ్వదంట మమ్మీ, అంత మాత్రం చేత మన చెల్లి మీద మన ప్రేమని మనం చూపించుకోకుండా ఉంటామా ఏ డాడీ, అంతేగా నాన్న, మనం మన చెల్లెలకి తర్వాత గిఫ్ట్లుగా ఇచ్చేద్దాం. ఇప్పుడు చెల్లి అత్తారింటికి వెళ్ళిందనుకో, అలా ఒకసారి చూడటానికి వెళ్ళినప్పుడు డైమండ్ సెట్ ఇచ్చే, ఓసారి వెళ్ళినప్పుడు గోల్డ్ ఇచ్చే, ఓసారి చెల్లి వచ్చినప్పుడు బట్టల ట్రాలీలో అలా క్యాష్ పెట్టి పంపించాం, ఒకసారి నాన్న సైట్ పేపర్లు రాసిచ్చే, ఒకసారి విల్లా రాసిచ్చే, ఒకసారి వచ్చినప్పుడు చెల్లిని BMW కారులో పంపించేసి ఆ కీస్ చెల్లిని ఉంచేసుకోమను, అలా షాపింగ్కి అదే వెళ్ళేటప్పుడు ఉంటుందిలే మనమని డాడీ కారు ఇచ్చారని చెప్పమను, అలా ఇచ్చి పంపించేయాలి. అంతేకాని డైరెక్ట్గా మేము ఇలా ఇచ్చామంటే వాళ్ళు హర్ట్ అవుతారు, ఎందుకంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువ ఉంది కదమ్మా. ఈ సంబంధం కుదరటం మన రొట్టె విరిగి నేతిలో పట్టడం లాంటిదే. ఈ సంబంధం వదిలేసుకుంటామా చెల్లి, ఇక నుంచి నేల మీద నడవక్కర్లేదు, పట్టుపొరుపుల మీద నడవచ్చు తెలుసా. డాక్టర్ అంటే సంపాదనకి సంపాదన ఉంటుంది, పెళ్ళైన తర్వాత వాడా పేద జనాలకి సేవలు చేయటాలాంటి కట్ చేయవే, పడక సుఖంలో పెట్టి తొక్కేసేవాడినే, ఆ తర్వాత వాడిని హాస్పిటల్ పెట్టిస్తానంటున్నాడు మీ మామ. చక్కగా ప్రాపర్టీ అంతా ముందు వాడి పేరు మీద రాయించి మెల్లగా నీ పేరు మీద రాయించుకో, వెంటనే పిల్లల్ని కనబాకు, శృంగారంలో ఎన్ని రకాలు ఉంటాయో అన్నీ చూపించు వాడికి. ఆ తర్వాత మెల్లగా ఏ పడకలోనో ఉన్నప్పుడు ఆస్తి నీ పేరు మీద నొక్కిచ్చేసుకో, ఆ తర్వాత హాస్పిటల్ మీద పెత్తనం నువ్వు తీసుకో, మీ అత్తామావల్ని మెల్లగా ఏ ఆర్ఫనేజ్కో తోలేసే, ఆ తర్వాత ఇక వాడి హాస్పిటల్ పైన అంతా నువ్వు ఎంక్వైరీ చేసుకుంటూ అక్కడ కొంతమంది నీ మనుషుల్ని నీ మాటలు విని నీ చెప్పు చేతల్లో ఉండే వాళ్ళని పెట్టుకో, వాడే నర్సును తగులుకోవచ్చు, ఏ కో డాక్టర్లను తగులుకోవచ్చు, అలా కాకుండా నువ్వే వాడికి అన్ని సుఖాలని ఇచ్చి ఆ సుఖంలో తొక్కేసి పిల్లల్ని కానీ వాడి మీద పడేసి నాన్న అనే ప్రేమను కలిగిచ్చేసి, ఆ తర్వాత కోట్లల్లో తులతూగమ్మ, ఇంట్లో పనివాళ్ళు, లగ్జరీ లైఫ్, హ్యాపీగా ప్రపంచమంతా అలా ట్రిప్పులకి వెళ్ళిరా, ఈ దేశం వెళ్ళానని ఈ దేశం వెళ్ళలేదని లేకుండా ఇక ఎక్కడ వేలు పెడితే అక్కడికి వాడు తీసుకెళ్లే విధంగా చార్టెడ్ ఫ్లైట్లో తిరగాలి నా తల్లి నువ్వు అని ఒకవైపున వేళ్ళు చెప్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు ఎంగేజ్మెంట్లు ఈ హడావిడీలన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజున కూతురు ఒక విషయం చెప్పింది వచ్చి, ఏంటంటే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పేసరికి అందరూ అక్కడే కూర్చొని ఉన్నారు. ప్రశాంతి ఉంది, రవి ఉన్నాడు, ప్రభావతి, వెంకట్రావు ఉండి, మా తల్లే మా అమ్మే, మేమే ఒక డాక్టర్ గారిని చూసామంటే వీడినే ముష్టోడి కింద తీసేసి నువ్వు ఒకడిని ప్రేమించానన్నావంటే ఎవడమ్మా వాడు, పిల్ల జమీందారు అయి ఉంటాడు, పిల్ల జమీందారు ఏంటే నా కూతురు ఏ మహారాజు కొడుకునో ప్రేమించుంటుంది అంతేనా అన్నాడు వెంకట్రావు. అబ్బా మీ ఇద్దరు ఆపుతారా ఇంకా, అదేమీ కాదులే కానీ నా చెల్లెలేంటి, నా చెల్లెలు లెవెల్ ఏంటి, ఏరా వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఆస్తుంది అని రవి అడిగేసరికి, అతను మా కాలేజీ ఎదురుగా పానీపూరి బండి పెట్టుకున్నాడు అన్నయ్య, అతని పేరు చిన్ని అనేసరికి సోఫాలో నుంచి కిందకి జారి పడిపోతే ప్రశాంతికి నవ్వు వచ్చి నోటికి చెయ్యడ్డం పెట్టేసుకొని నవ్వు అక్క అమ్మాయి పక్కకి తిరిగిపోయింది. ఏంటి అంద ప్రభావతి అంటే, అవునమ్మా వాడు ఎంత బాగుంటాడో తెలుసా, వాడి దగ్గరికి నేను పానీపూరి తినడానికి వెళ్ళేదాన్ని నాన్న, అలా వాడి కండలు తిరిగిన శరీరం, కిళ్ళి నవ్వులుతున్న గార పట్టిన వాడి పళ్ళు, వాడు అలా కళ్ళకి సుర్మా పెట్టుకొని నార్త్ సైడ్ నుంచి వచ్చి ఉంటాడు, తలకి జల్లు పెట్టుకొని అన్న షర్ట్ బటన్లు తీసేసి ఉంటాడు మ్యాన్లీగా, నువ్వే ఉంటావురా, అలా వాడికి
అబ్బబ్బా! ఫిదా అయిపోయానంటే నమ్ముతావా అనేపాటికి లాగి కూతుర్ని ఒకటి తీసి, అల్లాడి ముద్దుగా గారాబంగా పెంచిన నిన్ను ఇంతకన్నా కొట్టలేకపోతున్నావు, పిచ్చి పట్టిందా, అడ్డమైన వాటి స్నేహాలు పట్టి ఇలా తయారయ్యావు నువ్వంటే. మా కాలేజీలో నాకెవడూ నచ్చలేదమ్మా. అసలు నేను ఇలా ప్రేమిస్తున్నానని ఎవరికి తెలీదు. మా కాలేజీలో అలా నాకు జస్ట్ కాంట్రాక్టర్ కొడుకులు చెప్పారు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ అబ్బాయిలు చెప్పారు. మై ఫుట్ అనిపించారు ఆ ఎదవలు. మహా అయితే బెంజు బిఎండబ్ల్యూలో తిరుగుతారు వాళ్ళు నాకేం నచ్చుతారు అనేపాటికి పనికి మాలిందాన మన క్యాస్ట్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, మన స్టేజ్ ఏంటి, పోనీ ప్రేమిస్తే ప్రేమించావు, డబ్బున్న ఎదవలు చెప్పారంట, వాళ్ళు నచ్చకుండా వీడేం నచ్చాడే నీకు, తాట తీస్తాం మేము చూసిన సంబంధం నువ్వు చేసుకోకపోతే అంటే. నాకు ఆ డాక్టర్ నచ్చలేదు, నేను వాడిని చేసుకోను. ఎందుకు చేసుకోవే, నా చిన్నీతో నేను ఫిజికల్గా కలిశానమ్మా. నేను 40 టైమ్స్ అబార్షన్ కూడా చేయించుకున్నాను. నా చిన్నీతో నేను ఎంత క్లోజ్ అవుతానో తెలుసా. రోజు చిన్ని దగ్గరికి వెళ్ళి ఎంత వస్తాయిరా బండి మీద అంటే 2000 అని చెప్తాడు నాన్న. ఆ 2000 ఇచ్చేసి చిన్నిని తీసుకొని హోటల్ రూమ్లో అలా రూమ్ బుక్ చేసుకొని వెళ్ళి నీతో ఎన్నిసార్లు ట్రిప్పులకి వెళ్తున్నానని ఫ్రెండ్స్తో చెప్తే నువ్వు నాకు మనీ ఇచ్చుంటావు అన్నయ్య. అలా అన్నిసార్లు నా చిన్నితోనే క్లోజ్ అయ్యాను నేను. శృంగారంలో ఎన్నుంటాయో అన్నీ ఎంజాయ్ చేసి వచ్చాను. ఇప్పుడు ఆ డాక్టర్ గారిని చేసుకొని ఏం చేసుకోవటానికి, నాకు వాడే నచ్చాడో నేను వాడినే చేసుకుంటాననేపాటికి అత్త పెంపకం, మామ మాటలు, మొగుడు మాట్లాడే ఇవి చూసి వీళ్ళ బతుకులు ఇచ్చాడా. ఊళ్ళో వాళ్ళ దగ్గరకు వచ్చేపాటికి ఇన్ని నీతులు మాట్లాడతారు వీళ్ళ ఫ్యామిలీ. ఇదేనమాట ఒక ఆడదాన్ని పెంచే పెంపకం అన్నట్టు చూసి తల పక్కకి తిప్పేసుకుంది ప్రశాంతి. ఆ తర్వాత 6 100 156 సరే నువ్వు ఆ పానీపూరి బండోని చేసుకోవటానికి వీల్లేదు అని వెంకట్రావు వెళ్ళి వాడి బండి ఎత్తేయించి వాడిని రవి కొట్టి, ఆ తర్వాత వాడికి 10 లక్షల డబ్బులు పడేసి ఊరొదిలిపెట్టి వెళ్ళిపోమ్మంటే, మీరు నా చిన్నిని బెదిరించారా, నా చిన్నిని బ్లాక్మెయిల్ చేశారా, నేను ఆ డాక్టర్ని చేసుకోనన్నాక కూతుర్ని కూర్చోబెట్టి ఏదన్నా చుట్టాలు బంధువులతో పంచుకునే అలవాటు ఉంది ప్రభావతికి వెంకట్రావుకి. అటు ప్రభావతి సైడు చుట్టాలని, వెంకట్రావు సైడు చుట్టాలని పిలిస్తే, ఏవే వాడిచ్చే సుఖం అంత నచ్చిందా నీకు అంటే, మీకేం తెలుసు ఎలా సుఖ పెడతాడో నన్ను అసలు అనే మొత్తం నీలి చిత్రాన్నంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకొస్తుంటే వాళ్ళంతా విని చిన్నిని కూర్చోబెట్టి తప్పనే, ఇక డాక్టర్ని చేసుకోవటం వల్ల ప్రోజు కాన్సు ఏంటనే, ఇప్పుడు దీని విషయంలో ఇది ఇలా ఎన్నిసార్లు వాడితో శారీరకంగా కలిసిందని, కడుపులు తీయించుకుందని వాడు డాక్టర్ కదా తెలుసుద్దా అనే లేడీ డాక్టర్ అమ్మని పిలిపించి అడిగితే, లేదండి వర్జినిటీ గురించి అబ్బాయిలది అమ్మాయిలు కనుక్కోలేరు, అమ్మాయిలది అబ్బాయిలు కనుక్కోలేరు, అయినా ఫస్ట్ నైట్ హడావిడిలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారండి, ఆ కాస్త అయిపోతే అతని వల్లే వర్జినిటీ పోయింది అనుకుంటాడు కదండి. ఈ విషయం బయటికి రాకూడదని డాక్టర్కి డబ్బులు ఇచ్చి తొక్కేసి ఇవన్నీ ప్రశాంతి చూస్తూనే ఉంది. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు అయిపోయి కూతురికి బ్రెయిన్ వాష్ చేసి వాడిని చేసుకుంటే డబ్బులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, వాడు ఇస్తాడు, ఈ చిన్నగాడు ఇచ్చే సుఖం లాంటి సుఖం కన్నా ఎక్కువ సుఖం వాడితో కూడా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, వాడితో లీగల్గా ఎంజాయ్ చేయొచ్చు, పగలు రాత్రి ఎంజాయ్ చేయొచ్చు, ఎవడొద్దన్నాడే నిన్ను అని చెప్పి డాక్టర్కి ఇచ్చి పెళ్లి చేస్తే, ఎందుకు మీ అమ్మాయి అంత కంజెస్టెడ్గా ఉంటుంది, ఎందుకు ఓపెన్గా ఉండదు, మాతో ఎందుకు సరదాగా మాట్లాడదు అనే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న అడిగితే, దిగులమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానని, అన్నయ్య అంటే ప్రాణం, అమ్మ నాన్నలే లోకం, అసలు వంచిన తల ఎత్తకుండా పెంచామా, పరాయి పురుషులంటేనే తెలీదా, అలాంటిది ఒక మగాడు నా జీవితంలోకి వస్తున్నాడంటే జీవితం ఎలా ఉంటుందనే, అసలు ఇప్పుడు దాకా పరపరాగ సంపర్కం ఎరగని పువ్వ మా అమ్మాయి ఒక మగాడు ముట్టుకుంటే ఎలా ఉంటుందా అనే ఫియర్స్ ఉంటాయి కదా రవి, వెళ్ళి వాళ్ళతో ఫియర్స్ ఉంటాయిగా బావా, ఉండకుండా ఎందుకుంటాయి, ఫస్ట్ నైట్ అన్నాక అమ్మాయిలకి ఫియర్స్ ఉంటాయి, అలాగే హస్బెండ్ అన్నాక ఇంటిమేషన్స్ అన్నాక భయాలు ఉంటాయి కదా, అవన్నీ హస్బెండ్గా మనమే పోగొట్టాలి అన్న తర్వాత, నేను డాక్టర్ని ఎందుకు తను అలా భయపడటం, ఫ్రెండ్లీగా ఉండొచ్చుగా, అయ్యో ఈ కాలంలో పుట్టాల్సింది కాదమ్మా మా కోడలు అంటే, మా అమ్మాయికి అసలు ఫోన్ వాడటం అంటేనే చేత కాదు, టీవీలు చూడదు, సినిమాలకు వెళ్ళదు, పెద్ద ఫ్రెండ్స్ ఉండరు, అస్సలు మగపిల్లలతో సావాసం చెయ్యదు, మాట్లాడదు అన్న తర్వాత ఇంత దాంట్లో వాళ్ళు బోల్తా పడింది ఎక్కడా అంటే,
వీళ్ళ ఫ్యామిలీ గురించి విన్న వాళ్ళు నిజం చెప్పాలంటే వచ్చి రాగానే ప్రశాంత్ని చూసిన వాళ్ళకి ఇక ఎంక్వైరీ చేసుకోవాలి అనేది కూడా ఏమనిపించలేదు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ కాబట్టి ఒక పిల్లని అనాథ పిల్లని కోడలుగా తెచ్చుకొని సచ్చారంటే వీళ్ళు నిజంగా మంచోళ్ళేనన్నట్టు అనుకున్నారు వాళ్ళు అంతా. దాంట్లో కూడా ఇక ఆ తర్వాత చాలా గ్రాండ్గా 10,000 మందిని పిలిచి వాళ్ళ లెవెల్కి తగినట్టుగా పెళ్లి చేసి మొత్తానికి భార్గవిని శరత్కి ఇచ్చి పెళ్లి చేసి పంపాక సత్యనారాయణ వ్రతం రిసెప్షను అయిపోయిన తర్వాత నువ్వు వాడితో మీద చేయించుకోవాలి, వాడితో కాపురం చేయాలి, లేదంటే నేను చచ్చిపోతాను, నాన్న చచ్చిపోతాడు, అన్నయ్య ఉరేసుకుంటాడు, నీ ఇష్టం అనే పాటికి వాడు బకరా అయిపోబోతున్నాడు అనమాట. నెక్స్ట్ వీడెంతమందితో ఏమేం చేసి వచ్చి నేను బకరాని అయిపోయాను, ఇలాంటి ఫ్యామిలీల్లోకి వచ్చి పడ్డామేంటి దేవుడా నేను ఆ డాక్టర్ గాడు అని ప్రశాంతి ఆలోచించుకుంటూ చిచ్చి వెదవ బతుకు అనుకుంది ఆ అమ్మాయి. అయితే ఈలోపు ఇక ఫస్ట్ నైట్ రోజునే ముహూర్తం రోజునే నువ్వు మీద చెయ్యాలి బాబు, లేకపోతే మా ఇంట్లో మగపిల్లాడున్నాడు, మా రవికి గండం తగులుద్దయ్యా, నువ్వు అమ్మాయిని ఈ రాత్రికే ముట్టుకోవాలి, ఈ రాత్రికే క్లోజ్ అవ్వాలి, అమ్మాయి కాస్త బెట్టు చేసిందనుకో నీ తల్లి లాంటి దాన్ని చెప్తున్నాను దగ్గరికి తీసుకో బాబు, ఇక మగపిల్లాడివి నువ్వు మాట్లాడరా రవి అన్నాక బాబు అమ్మాయిని కాస్త సాఫ్ట్గా హ్యాండిల్ చెయ్యని వెంకట్రావు చెప్పెళ్ళి రవి ఆ తర్వాత మీకు తెలియదేముంది బావా, ఆడోళ్ళు అన్నాక ముడుచుకుపోతారు, తోసేస్తారు, ఒక్కోసారి నెట్టేస్తారు, ఏం చేసినా సరే మనమే అప్పర్ హ్యాండ్ తీసుకొని క్లోజ్ అవ్వాలి కదా అని శరత్కి చెప్తే ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అని చెప్పి శరత్ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక భార్గవిని లోపలికి పంపిస్తే శరత్కి ఇవేమీ తెలియదుగా, ఎంత డాక్టర్ అయినా ఒక హస్బెండ్ ఇష్టపడి చేసుకున్న అమ్మాయే కదా, వైఫ్ అన్నాక ఏ అబ్బాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, ప్రేమ ఉండదు. దాంతో భార్గవిని దగ్గరికి తీసుకుని అలా క్లోజ్ అయ్యేపాటికి మైనంకు ఒత్తి కరిగిపోయినట్టు కరిగిపోయి కొవ్వొత్తిలాగా లొంగిపోయి క్లోజ్ అయిపోయింది మొగుడుతో. ఆ తర్వాత రోజుకి 5 సార్లు 6 సార్లు 10 సార్లు క్లోజ్ అవుతూనే ఉన్నాడు అతను. ఇటు 3 నిద్రలు అటు 3 నిద్రలు అయిపోయిన తర్వాత అత్తారింటికి వెళ్ళి నెల రోజుల పాటు కాపురం అయిపోయాక ఒకరోజు పొద్దున్నే చూసుకునేపాటికి అత్తగారింట్లో లేదు భార్గవి. తీరా చూస్తే పుట్టింటికి వచ్చింది. ఏంటే వచ్చావని అడిగితే వాడు సుఖపెట్టే సుఖం నాకు సరిపోవట్లేదు అనేపాటికి ఏంటి అనేపాటికి అవును వాడు 10 సార్లు నాతో పడక పంచుకున్నా వాడు నన్ను సుఖపెట్టలేకపోతున్నాడు, నా ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా వాడు లేడురా అన్న, వాడు నాకు ఇచ్చే సుఖం నాకు సరిపోవట్లేదు నాన్న, వాడు ఏంటో ఎంత చేసినా నా చిన్నికి ఈక్వల్ అని నాకు అనిపించట్లేదు అనేపాటికి ప్రభావతి లాగ్ ఒకటి తీసి ఏమే వాడి ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ విన్నారంటే పరువు పోద్దే మనకి అని ఈలోపు వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయి కనపట్లేదంటే మా ఇంటికి వచ్చింది, మమ్మీ డాడీ అన్నయ్య గుర్తొచ్చారంట, దాంతో ఇక్కడ కొన్ని రోజులు ఉందామని వచ్చింది, కొన్ని రోజులు ఉంచుకొని పంపిస్తాం బాబు అన్న తర్వాత ఎందుకండి తను నాతో అలా ఉంటుంది, ఏదైనా ఉంటే నాకే చెప్పాల్సిందే, నేనే తీసుకొచ్చేవాడిని కదా, ఏముంది బాబు ఆడపిల్లలు అన్నాక పాపం అది అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కొన్నాళ్ళు అలా దైవ ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా అలా కాస్త రిషికేశు అలా హిమాలయాసు అలా జ్యోతిర్లింగాసు పంచారామాసు అవన్నీ చూసొద్దాం అనుకుందా, నేనే హడావిడి పెట్టాను కదా, దాంతో మొక్కులవి ఉన్నాయి నాన్న, అవన్నీ అవ్వకుండా పెళ్లి చేసావు, నీకేమైనా అవుద్దనే టెన్షను దిగులు, దాంతోనే కొంచెం అలా దిగులుగా ఉందిలే బాబు, టెన్షన్ పడకయ్యా, ఇంట్రోవర్ట్ నాన్న, కంగారు పడకు అన్న తర్వాత మా చెల్లి చాలా మంచిది బాబా, వంచిన తల ఎత్తడం కూడా చేత కాదు, అయినో ఇట్ అన్న తర్వాత మీకు తెలుసు కదా అర్థం చేసుకోండి, మేమే కొన్ని రోజులు ఉంచుకొని మొక్కులవి కంప్లీట్ చేసి పంపిస్తామంటే దేవుణ్ణి కూడా వాడేశారు చివరికి, మీ అవసరాలుంటే ఎంతకైనా దిగజారుతారేమో మీరు అని ప్రశాంతి అనుకొని ఆ తర్వాత కూతుర్ని వెళ్ళవే కాపురానికి అంటే నేను వెళ్ళను, వాడిచ్చే సుఖం నాకు సరిపోవట్లేదు, వాడు నాతో అయ్యే క్లోజ్నెస్ నాకు చాలట్లేదు, ఓ పని చేయవే మన డాక్టర్తో మాట్లాడి సంసార సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్లు ఉంటే కలిపి పడేసే, వాడికి నీకు సరిపడినంత సంసారం చేస్తాడేమో వాడు, ఈలోపు అయ్యేదన్నా హార్ట్ అటాకులు తెచ్చి అతను హార్ట్ కొట్టేమన్నా అయితే అని ప్రశాంత్ అంటే ఏమీ కాదులే, ఒకవేళ అయినా సరే ఒకళ్ళు ఇద్దరు
పుట్టారో పుట్టిన తర్వాత అంతకైతే ఓ పని చేయవే, ఆ పానీపూరి బండోడితో నువ్వు మూడో కంటికి తెలియకుండా ఏ హోటల్ రూమ్కు వెళ్ళి సుఖపడి వచ్చే, అవసరమైతే ఏ కడుపు కాలో తెప్పించుకొని డాక్టర్ గారి అకౌంట్లో పడే, కానీ మేము వద్దన్నామా ఏంటే, కానీ వదిలేయకూడదమ్మా. పెళ్ళైన తర్వాత అంత అష్టైశ్వర్యాలు వచ్చాక 10,000 మందిలో పెళ్లి చేసిన తర్వాత పరువుకు విలువ ఇవ్వాలి, లేదంటే మీ అమ్మ నాన్న మీ అన్నయ్యని తప్పు పడతారమ్మా అని ముగ్గురు కూర్చోబెట్టి చెప్పి బ్రెయిన్ వాష్ చేసి 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 ఇలా ఒక నెల రోజులు గడిచిపోయింది. ఈ నెల రోజుల్లో ప్రశాంతితో భార్గవి రోజుకు 10 తగాదాలు, 10 గొడవలు, 10 గోలలో, ఇలా గొడవలు అయ్యి వీళ్ళిద్దరి మధ్య తగాదాలని రవి ఎప్పుడు కవర్ చేసినట్టే కవర్ చేసుకొస్తూ ఇలా ఈ గొడవలు అవుతూ ఉండగా భార్గవి రోజు వెళ్ళి చిన్నిని కలిసి వస్తూనే ఉంది. పానీపూరి చిన్నిని వేరే చోట ఉంచి మొత్తానికి ఒక ప్లాన్ గీసుకుంది. ప్లాన్ గీసుకున్న తర్వాత ఒక రోజున ప్రభావతి వెంకట్రావు కలిసి ఇలా వెళ్ళనంటుంది మొగుడు దగ్గరికి అని చుట్టాలు బంధువులను అందరినీ తెచ్చి చెప్పిద్దాం కూతురికి అని చెప్పి వీళ్ళు వెళ్ళారు చుట్టాలిళ్ళకి. అయితే రవి అప్పటికే సెలవులు ఎక్కువగా పెడుతున్నాడని ఆఫీసులో రవి గీసిన ప్లాను అవకతవకలుగా ఉందని చెప్పు తెగిపోద్ది, సరిగ్గా గీయకపోతే అది గీసి కంప్లీట్ చేసి వెళ్ళమనమని ఆఫీసర్ రమ్మనమని పిలిచాడు. ప్రశాంతి ఆ రోజు ఎందుకో హెల్త్ బాగోక లీవ్లో ఉంది. ఈ అన్ని గొడవల మధ్య ప్రశాంతి ప్రికాషన్కి తీసుకునే ఇంజెక్షన్ తీసుకోక కూడా 4 నెలలు అయిపోయింది. అయ్యయ్యో ఇది మర్చిపోయానే అని అనుకొని ఆ తర్వాత పిల్లని జాగ్రత్తగా చూసుకో, టయానికి ఫుడ్ పెట్టు అని పనిచేసేదాన్ని ఆవిడ గారు చూసినా చూడకపోయినా నువ్వు చూడవే అని అప్పచెప్పిపోయారు ప్రభావతి వెంకట్రావు. చెల్లి జాగ్రత్త అనే సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇచ్చిపోయాడు రవి. ఆ తర్వాత ఒక గదిలో పెట్టారు భార్గవిని. పెట్టి గది బయట గడేశారు. వేసిన తర్వాత ప్రశాంతి కాసేపు చూసి కళ్ళు మైకం కమ్ముతున్నట్టుంటే ప్రెగ్నెన్సీ స్ట్రిప్స్ తెప్పించుకొని టెస్ట్ చేసుకుంటే పీరియడ్స్ కూడా స్కిప్ అయినాయి అని ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసిందే. హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అబార్ట్ చేయించుకోవటం ఎందుకు, ఉంచేసుకుంటానులే బేబీ ఏం చేసిందే, 4th మంత్ అనుకుంటాను, రాకు కూడా నాకు 4 months అయిపోయిందిగా పీరియడ్స్ అనుకుని ఆ అమ్మాయికి మైకంగా అనిపించి పాపం అలా పడుకుండిపోయింది. కాసిన జ్యూస్ తాగి భోజనం చేయకుండా. అదే టైంకి భార్గవి విజిల్ కొట్టింది పనిచేసేదానికి. దాని మొహాన ఒక నగబడేసి దానికి కొంత క్యాష్ పడేసిందే. పడేసి ఈలోపు ఒక కట్ట ఉత్తరాలు తనని చేసుకున్న మొగుడికి, అత్త మామలకి, అమ్మ నాన్నలకి, అన్నకి మొత్తానికి కలిపి రాసి ఆ బండిల్ మొత్తం చక్కగా అద్దం నిండా అలా ప్లాస్టర్లు పెట్టి అంటించేసి ఆ తర్వాత శుభ్రంగా అక్కడి నుంచి అమ్మ పెట్టాలనుకున్న డైమండ్ సెట్టు, 250 కాసులు బంగారం, పెళ్ళికి కొన్న బంగారం, అత్తగారోళ్ళు పెట్టిన బంగారం, దాంతోపాటు ఇంట్లో ఓ 25 లక్షలు క్యాష్ దొరికితే అది, ఇక దాంతోపాటు తన చేతికి చిక్కిని మొత్తం అమ్మ నగలు అన్నీ కలిపి సెట్ చేసుకొని జంపు జలాని అయిపోయింది. చిన్నీతో కలిసి లేచిపోయింది. భార్గవి పోతూ పోతూ మంగళసూత్రం అక్కడ తగిలిచ్చి కాలిమెట్టెలు ఆ పక్కనే బొమ్మకి కళ్ళు పెట్టినట్టు పెట్టి వెళ్ళింది. వెళ్ళేసరికి ప్రశాంతి తెల్లారి నిద్ర లేచేసరికి ఇంట్లో చూస్తే తలుపులు బార్లా తెరిసున్నాయి. భార్గవి లేదు. పనిచేసేదాన్ని పిలిచి ఎక్కడికి వెళ్ళింది, తలుపు ఎవరు ఓపెన్ చేశారని లాగి చెంప మీద కొట్టేసరికి దానికి రోషం పొడుచుకొచ్చింది. పొడుచుకొచ్చి అప్పుడే రవికి నైట్ అంతా ప్లాన్ వేసి ఒళ్ళంతా పులిసిపోయి వస్తే ప్రభావతి వెంకట్రావు చుట్టాలను తీసుకొని వచ్చేసరికి పనిచేసేది మాట మార్చేసి నన్నంటారేంటమ్మా, పనోళ్ళం మేము, మీరు ఏం చేసుకున్నారో, అయినా మాకేం తెలుసు ఎవరు తలుపులు ఓపెన్ చేశారో, అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో, అయినా మీరేగా పై ఫ్లోర్లో ఉండేదే, మేమేమైనా వస్తామా ఏంటమ్మా పై ఫ్లోర్లోకి, చూడండి అమ్మా మా మీదకు తోసేస్తున్నారు, పనోళ్ళని దిక్కు మొక్కు లేకుండా ఉన్నామని చూసారా బాబు ఎలా మాట్లాడుతున్నారో అనేపాటికి లోపలికి చుట్టాలతో సహా వెళ్ళి చూస్తే బంగారం లేదు, డబ్బులు లేవు, బట్టలు లేవు. దాంతోపాటు అక్కడ తాళి గొలుసు ఏలాడుతూ కళ్ళులాగా మెట్టెలు ఏలాడుతూ కనిపిస్తే ఈలోపు పెళ్ళాన్ని చూడాలనిపించింది శరత్కి. కోడల్ని ఇంటికి తెచ్చుకుందామని శరత్ వాళ్ళ అమ్మ నాన్న అటునుంచి కరెక్ట్గా పొద్దున్నే వాళ్ళు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు ఏంటి హడావిడి చుట్టాలు అనే వాళ్ళు ఏదైనా జరిగిందా అని పైకి వచ్చేపాటికి అద్దం మీద వెక్కిడిస్తూ తాళి గొలుసు, వెక్కిరిస్తూ అద్దం మీద మెట్టెలు, దాంతోపాటు ఆ అద్దం మీద అంటించున్న లెటర్లో చూసి వీళ్ళు బయటికి పదండి అంటే ఎందుకు పోవాలని ఆ లెటర్లు చూసి తీస్తే నువ్వు ఇచ్చే సుఖం నాకు సరిపోవట్లేదని, నేను
నా ఇష్టమైనోడితో నేను వెళ్ళిపోతున్నానని, నువ్వేం మగాడివిరా, నువ్వు గేఫెలోవనే, నాకు వాడిచ్చే సుఖమే కావాలని, నాకు వాడే కావాలని, నువ్వు నాకు నచ్చలేదని వాళ్ళ అమ్మా నాన్నల గురించి తప్పుగా రాసి ఉత్తరాలన్నీ అక్కడ ఉన్నాయి. ఉండేపాటికి ప్రభావతిని తెలుగు, హిందీ, ఇంగ్లీషు వాళ్ళకు వచ్చిన అన్ని భాషల్లో ఉన్న బూతులన్నీ తిట్టి, ఆడపిల్లని పెంచే పెంపకం ఇదేనంటే, అనాథ పిల్లైనా అమ్మా నాన్న లేకపోయినా నీ కోడలే నిప్పులాగా ఉంది కదా, నీ కొడుకు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్ల అంత పద్ధతిగా కాపురం చేస్తుంది, ఇలాంటి బజారు దాన్ని మాకు ఇచ్చి చేస్తావా, 10,000 మందిలో మా పరువు తీస్తావా, మేము ఎలా కనపడుతున్నామే నీకు అన్న తర్వాత మనం పెట్టిన బంగారం కూడా పోయినట్టేగా అని శరత్ వాళ్ళ చుట్టాలు అనేసరికి, పర్వాలేదులే వీళ్ళమ్మాయి నాకు కొన్నాళ్ళు సుఖాన్ని ఇచ్చిందిగా అనేపాటికి, అంటే మా చెల్లిని వదిలేస్తావా, వదిలేక ఏం చేయమంటావురా, నీ చెల్లితో నేను కాపురం చేసినందుకు పెళ్లి ఖర్చులు, మా అమ్మ పెట్టిన నగలు మీకు ఈనాం కింద మేము ఇవ్వాలని రాసుండే, ఖరీదైన బ్రోతల్స్ దగ్గరికి వెళితే ఇస్తాం కదా, అలా చెల్లిపోయిందని చెప్పి నేను అనుకుంటాను. బావా అని పిలిస్తే ఇంత చీప్ ఫెలో వెంట్రా నువ్వు, చెల్లెలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎన్ని కడుపులు తీయించుకున్నా ఎన్ని 100 సార్లు క్లోజ్ అయినా పర్వాలేదులే అనుకోనే తీసుకొచ్చి దాన్ని అమ్మ నువ్వు శుద్ధైపో అని స్నానం చేయించి దాన్ని క్లీన్ చేసి నన్ను కాపురం చేసుకోమంటావా, నేను నీలాంటి గేఫెలోని కాదురా, చీప్ ఫెలో, ఎంతకన్నా ఏమన్నా అనాలంటే పక్కన నీ వైఫ్ ఉందని నేను అనలేకపోతున్నాను, నీది ఒక బతికేనంట్రా, అలా తప్పులు చేసిన దాన్ని ఎంత బాగా కవర్ చేసి పెళ్లి చేసావు వెంకట్రావు, అవునులే నీ పెళ్ళామైనా నీకే గందా, నీ కొడుకు నీ కూతుర్ని ఇదొక తరీకాలో ఉంటే వీడొక తరీకాలో ఉన్నాడు, మీ బతుకులు చెడ అని వాళ్ళు అడిగి, ఆ తర్వాత మా అమ్మాయిని వదిలేయొద్దు ఏలుకోమంటే నేను సచ్చినా దాన్ని ఏలుకోను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎండి చదివినందుకు నా మీద నాకు అసహ్యం వేస్తుంది, ఒక ఆడదాన్ని అది వచ్చినా కాదా, ఎన్నిసార్లు అబోషన్ చేయించుకుందా అనేది కనుక్కోలేక నేను కూడా అందరి మగాళ్ళలా కక్కుర్తిపడి క్లోజ్ అయ్యాను చూసావా, దాంతో ఆ రోజు అంత తొందరపడి మీరు దాంతో కాపురం చేయించారే, అది ఎంత బాగా ప్రియుడికి ఒకవైపున సుఖాన్ని పంచుతూ మొగుడికి ఒకవైపున సుఖాన్ని పంచిందంటే దాన్ని అసలు ఎలాంటి ఆడదని చెప్పుకోవాలి, మీ పెంపకం ఎలాంటిదని చెప్పుకోవాలి అని వాళ్ళు కాండ్రిచ్చి ఉమ్మూసి వాళ్ళ అబ్బాయికి విడాకులు కావాలి కాబట్టి వాళ్ళు వెతికిస్తూ, వీళ్ళ కూతురు కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలి కాబట్టి వీళ్ళు వెతికించడం మొదలుపెట్టారు. అయితే దీనంతటికీ కారణం ప్రశాంతేనని, తమ కూతుర్ని ప్రశాంతే పంపించిందని ప్రభావతి వెంకట్రావు ఒకవైపున కోడలి మీద కచ్చిపట్టి చుట్టాలందరూ కలిసి వీళ్ళంతా కలిసి ఆ అమ్మాయి మీద దాడి చేయటానికి ఆ అమ్మాయిని తిట్ల దండకాలు ఎత్తుకుంటే, నన్నంటారేంటి రవి, నేనేం చేశానంటే చేయాల్సింది చేసావు అయిపోయింది కదా ఇంకొదిలే అని ఆ అమ్మాయి భుజాలు పెయిన్ వచ్చేంత గట్టిగా పట్టుకొని కోలేసి కూర్చోబెట్టాడు రవి ఒక దగ్గర. దాంతో ఆ రోజు నుంచి తన్ని మాట్లాడించడం మానేశాడు. తనేదో తప్పు చేసినట్టు తను అలా అంటమేంటి అని ఆ అమ్మాయికి చాలా బాధ అనిపించింది. కడుపుతో ఉన్నాననే విషయం అసలు చెప్పాలని కూడా మర్చిపోయింది ప్రశాంతి. నెల రోజుల తర్వాత భార్గవి చిన్నిని పెళ్లి చేసుకొని ఒక లాడ్జ్లో వాడితో ఫిజికల్ అవుతూ దొరికిందని పోలీసులు పట్టుకొస్తే, ఏం పనమ్మా ఇదని పోలీసు ఆయన అడిగితే, ఎటు ప్రశాంతి మీద తీరని పగ ఉన్నది కాబట్టి, సో నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి నేను చిన్నిని లవ్ చేస్తున్నాను సార్, నేను ఆ విషయం మా మమ్మీ డాడీకి చెప్పాను సార్. అయితే మా మమ్మీ డాడీ చిన్ని పానీపూరి స్టాల్ వాడు, అతన్ని నువ్వు లవ్ చేయకూడదు, మన క్యాస్ట్ కాదు అన్నారు సార్. ఆ తర్వాత మా అన్నయ్య అలా తప్పు అలా ఉండకూడదు అన్నాడు సార్. అంతకుముందు నేను అతనితో ఫిజికల్గా క్లోజ్ అయ్యానని చెప్పిన పెళ్ళయ్యాక అవన్నీ మర్చిపోవాలన్నారు సార్. ఆ తర్వాత నా పెళ్ళైపోయింది సార్, నేను నా హస్బెండ్తో క్లోజ్ అయ్యాను సార్. ఆ తర్వాత ఇతను నన్ను సాటిస్ఫై చేయలేకపోయాడు సార్, అందుకే పుట్టింటికి వచ్చేసాను సార్. వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ అన్నయ్య నాకు బ్రెయిన్ వాష్ చేశారు సార్. మా రిలేటివ్స్ని పిలిచి నన్ను కాపురానికి పంపిద్దాం అనుకున్నారు సార్. అయితే నేను కూడా వెళ్ళిపోదామని అనుకున్నాను సార్. అయితే ఈలోపు మా అమ్మ నాన్న మా చుట్టాలని తీసుకురావటానికి వెళ్ళారు సార్. మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు సార్. మా వదిన ఇంట్లో ఉంది సార్. నన్ను రూమ్లో పెట్టి లాక్ చేస్తే నేను ఆలోచించుకుంటూ పడుకున్నాను సార్. అప్పుడు మా వదిన రూమ్లోకి వచ్చి, నీ ఫస్ట్ లవ్ని నువ్వు మర్చిపోకూడదు, నువ్వు అతనితో ఇంటిమేట్ అయ్యావు, అతనిచ్చిన సుఖం నీ మొగుడు ఇవ్వలేనప్పుడు నువ్వెందుకు అతనితో కలిసి ఉంటావు, నువ్వు హ్యాపీగా నీ చిన్నితోనే వెళ్ళిపో అని నాకు లేనిపోయినవన్నీ మా వదినే చెప్పింది సార్. మా వదినే నగలన్నీ సర్ది
డబ్బులన్నీ సర్ది నన్ను వెళ్ళిపోమని నా చేతికి బ్యాగ్ ఇచ్చింది సార్. దాంతోనే నా మెళ్ళో తాళి తీసేసి కాలి మెట్టెలు తీసేసి నాకు ఫ్రీడమ్ ఇస్తున్నానని చెప్పింది సార్. దాంతోనే నేను వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాత చిన్నిని పెళ్లి చేసుకున్నాను సార్. నేను ఈ షరత్తో ఉండలేను సార్, నేను డివోర్స్ ఇచ్చేస్తాను సార్ అని చెప్పిన తర్వాత అంతా దాంట్లో పాపం పోలీస్ ఆయన నమ్మలేదు భార్గవి చెప్పిన మాట. శరత్ వాళ్ళ అమ్మా నాన్న, శరత్ వాళ్ళ తరపు చుట్టాలు నమ్మలేదు ప్రశాంతి మీద చెప్తే. మొత్తం ఇది అట్టు తిరగేసిందని వాళ్ళందరికీ అర్థమైంది. కానీ రవి, ప్రభావతి, వెంకట్రావు మాత్రం ప్రశాంతి మీద చెప్పిన మొత్తం చాలా క్లియర్గా నమ్మేశారు. నమ్మేయటంతో పాటు ఇక పోలీసులు ఏం దరిద్రం అండి ఇదంతా అన్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయటం ఏంటి సార్, మీరు కూడా అలా మాట్లాడతారు, మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో సొసైటీలో మాకున్న పరువు ప్రతిష్టలు ఏంటో మీకు తెలీదా, దీన్ని తీసుకెళ్ళి ఏం చెయ్యం మేము, ఇక రెడ్ లైట్ ఏరియా మా ఇంట్లో ఓపెన్ చేసుకోవాలి మేము ఇలాంటి వాటిని తీసుకెళ్తే, మీకు అర్థం కావట్లేదా, మీరు మా ఫ్యామిలీకి ఎప్పటి నుంచి తెలుసు అనేపాటికి పోలీస్ ఆయన మరి ఇంకా అలాగైతే తాళి కూడా తెంచేసింది అన్నాక లాయర్ని అక్కడికే పిలిపించి వాళ్ళు ఇంకా లాయర్ దగ్గర పేపర్లన్నీ ప్రిపేర్ చేయించి డివోర్స్ నోటీసుల మీద సంతకాలు తీసేసుకున్న తర్వాత నా చిన్నిని కొట్టొద్దని తిట్టొద్దని, నేను నా చిన్నితోనే ఉంటానని, నాకు నా చిన్నే కావాలని సారీ మమ్మీ సారీ డాడీ అనే అన్నని అమ్మా నాన్నల్ని పట్టుకొని ఏడ్చి వదిని చెప్పిందని రాంగ్ డెసిషన్ తీసుకున్నానంటే కొడితే పళ్ళు రాలిపోతాయి, నా మీద చాడీలు చెప్పావంటే ఊరుకో వదిన, అన్నయ్య నిన్నేమీ అనళ్లే, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా అనేసరికి ఏంటి అన్నాడు రవి. అదేంటి ప్రెగ్నెంట్ అనే విషయం నీకు చెప్పలే అంది భార్గవి. అన్న తర్వాత ఇక నువ్వు ప్రెగ్నెంటా అన్నాడు. అంటే హడావిళ్ళు మర్చిపోయానని 5th month అని చెప్పింది ఆ అమ్మాయి. చెప్పేసరికి ఇక కడుపుతో ఉన్నమ్మాయండి ఏంటి గొడవంతా కూడాను అని పోలీస్ ఆయన అన్నాక, అయ్యో వాళ్ళందరి ముందు వీళ్ళకి ఎక్కడ లేని మహానటన, ఎక్కడా లేని కన్సర్న్ పుట్టుకొచ్చేసాయి, ఎంతైనా అనాథైన దానికి లైఫ్ ఇచ్చి చేసుకొని తీసుకొచ్చాక కడుపు వచ్చింది, ఇప్పుడు కడుపుతో ఉన్న దాని మీద ఏం పగ సాధిస్తాం, ఎంతైనా కోడలు కదా, కడుపుతో ఉంది కదా అనే దాంతో ఇక ఇంకా మేమేమంటాం లేండి అని చెప్పి ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏదో రవి తడి పొడిగా మాట్లాడటం, ప్రభావతి వెంకట్రావు ఆ అమ్మాయిని అసలు పలకరించకుండా కూతురు విషయంలో నువ్వు ఇలా చేసావని రోజు మాట్లాడటం, పనిచేసేది ఆ అమ్మాయి ముందే తల ఎగరేసి తిరగటం, ఇవన్నీ జరిగిపోతున్నాయి అక్కడ. ఈలోపు డివోర్స్ వచ్చేసి శరత్ తన ఫ్రెండ్ చెల్లెలు క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవటం కూడా, శరత్ హాస్పిటల్ పెట్టుకోవటం కూడా అయిపోయింది. ఇంతటితో నాకు మా బావున్నాడు కథ మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.